స్వామి పరాభవ నామ సంవత్సరం అనగానే పరాభవము అంటే తెలుగులో అర్థం ఏంటిదమ్మా? ఓడిపోవడం కాదు. సో దీన్ని కూడా పాజిటివ్గా చెప్పేవాళ్ళు ఉన్నారు, బట్ మనం అట్లా చెప్పాం. నిన్న పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పట్టుబడింది. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ మీద ఎస్ఓటి వాళ్ళు, ఈగల్ టీం వాళ్ళు దాడి చేసినప్పుడు దాంట్లో ఒక తెలుగుదేశం ఎంపీ. కర్మని ఎవరు మార్చలేరు కదా, అది ఎలా మారుతుంది? మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది, కర్మని మార్చలేమని బెడ్ మీద వండ పెడతావా, హాస్పిటల్ తీసుకుపోతావా? ఖచ్చితంగా తీసుకెళ్తాం. తీసుకుపోవద్దు కదా మరి, నువ్వు చెప్పేదాని ప్రకారం. మాకు నరదిష్ట ఎక్కువగా ఉంది, మాకు ఏం చేసినా కలిసి రావట్లేదు. మగవాళ్ల జాతకంలో శుక్రుడు రాహు కలిసి ఉండడం, మెయిన్ పరాభవ నామ సంవత్సర రాశి ఫలాలు. ఉగాది తర్వాత ఒక పెను సంచలనమైనటువంటి నిర్ణయం ద్వారా వెంకటేశ్వర స్వామి వారు ఆదాయ వ్యయాలు ప్రామాణికం కాదు, జనరల్ ప్రామాణికం కాదు. ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే అందరికీ రాశి ఫలాలు, ఉగాది పంచాంగం ఎంత బాగా గుర్తొస్తుందో, ఏ ఆస్ట్రాలజర్ రాశి ఫలాల గురించి చెప్పినా వేణుస్వామి రాశి ఫలాలు ఏం చెప్పారు, అసలు నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతోంది అని చెప్పి ఎంతమంది ఆస్ట్రాలజర్స్ గురించి వెతికినా వేణుస్వామి ఏం చెప్పారు అని వెతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీ జీవితంలో జరిగే మంచి కన్నా చెడును ముందుగా మీరు తెలుసుకోండి అని చెప్పిన ఏకైక ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు. సో ఈ పరాభవనామ సంవత్సరం రోజున, ఉగాది రోజున నేను వేణుస్వామి గారితో ఉన్నాను. ఈ పరాభవనామ సంవత్సరం ఎవరికి బాగుంటుంది, ఎవరికి బాగుండదు అనే విషయాలు ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే స్వామి. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. వీక్షకులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా గ్రహాల కదలిక ఎలా ఉన్నా మీ అన్ని రాసుల వారికి అనుకూలంగా జరగాలని వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. స్వామి పరాభవ నామ సంవత్సరం అనగానే పరాభవం అంటేనే ఓడిపోవడం. పరాభవము అంటే తెలుగులో అర్థం ఏంటిదమ్మా? ఓడిపోవడం కాదు. కాదు, అవమానముతో కూడిన ఓటమి. అది ఉత్త ఓటమి కాదు. ఓకే ఓకే. ఓటమి అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. ఒక్కరంతో ఓడిపోయిన ఓటమే, 100 రన్లతో ఓడిపోయిన ఓటమే. కానీ పరాభవము అంటే భయంకరమైన ఓటమి లేదా అవమానముతో కూడిన ఓటమి అని అర్థం. ఓకే. సో దీన్ని కూడా పాజిటివ్ గా చెప్పే వాళ్ళు ఉన్నారు, బట్ మనం అట్లా చెప్పాము. దీంట్లో కూడా ఏదో అర్థం తీసి దీనికి ఏదో కలిపి, అందుకనే మనకు శాస్త్రం ఏం చెప్పిందంటే ముందు స్త్రీ అనమన్నది. అందుకని ఏ ప్రభవాది షష్ఠీ సంవత్సరాల మధ్యే అంటే ప్రభవ నుండి షష్ఠీ సంవత్సరం 60 సంవత్సరాల మధ్యలో వచ్చే ఏ ఉగాదినైనా శ్రీ పరాభవనామ సంవత్సరము అని అన్నారు. అంటే మనం మంచి కోరుకోవాలి, శ్రీ యాడ్ చేసి. నిన్న రాత్రి నేను ఒక బ్రహ్మోత్సవానికి పోతే అక్కడ ఒక పండితుడు వచ్చి చెప్తున్నాడు, పరాభవము అంటే అందరు అనుకుంటున్నట్టు చెడే కాదు మంచి కూడా ఉంది అని చెప్తున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే దాంట్లో కూడా మంచి చెప్పాలి జనాలకు అనే ఉద్దేశం. అంటే కారణం ఏంటంటే చెడు చెప్పడానికి భయపడే వాళ్ళు మంచిని ఎత్తుక్కుంటారు. సో పరాభవము అంటే వెరీ క్లియర్. దీనికి వేరే వాళ్ళు పండితులు చెప్పేటువంటిది మనం వినొద్దు, నేను చెప్పేది కూడా వినొద్దు. గూగుల్ చాట్లో కానీ దాన్ని ఏమంటారు చాట్ జీపీటీ కానీ దాంట్లో ఓపెన్ చేసి చూసుకుంటే తెలుగులో పరాభవము అని కొడితే క్లియర్గా అర్థం వాళ్ళకే వస్తుంది. సో అవమానముతో కూడిన ఓటమి. అండ్ ఇంకొకటి పరాభవము నామ సంవత్సరం అనగానే ఏ రాశికి బాగుంటుంది, ఏ రాశికి బాగుండదు అని చెప్పే ముందు నిన్న పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పట్టుబడింది. సో ఒక ఎంపీ పాజిటివ్. ఇవాళ డేటు 15 మార్చ్ మనం చేస్తున్నాం ఇంటర్వ్యూ ఉగాదికి. నిన్న నైట్ 14వ తేదీ రాత్రి 9:30కు పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ మీద ఎస్ఓటి వాళ్ళు, ఈగల్ టీం వాళ్ళు దాడి చేసినప్పుడు దాంట్లో ఒక తెలుగుదేశం ఎంపీ, ఏలూరు ఎంపీ, తెలుగుదేశం ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ అండ్ పైలట్ రోహిత్ రెడ్డి. అంటే ఈ డ్రగ్స్ పార్టీలోనే ఇప్పటికే, అంటే మనం ఉగాది స్టార్ట్ అవ్వక ముందే కొంతమంది పేర్లు బయటకు వచ్చాయి. ఆ పేర్లలో నుంచే మనం పేర్లను తీసుకొని ఈ రాశి వాళ్ళకి బాగుండదు బాగుంటుంది అని చెప్పి. ఎవరికి పరాభవము? నీ ఉద్దేశం ఏంటంటే పరాభవనామ సంవత్సరము ఎవరికి పరాభవము అని అడుగుతున్నావు. సో ఎవరికి పరాభవము అంటే సింహరాశి వారికి. ఎం అనే లెటరు మీరు ఎవరైనా పంచాంగం చేతిలో పెట్టుకొని నామనక్షత్రాన్ని చెక్ చేసుకోండి. ఎం అనే లెటరు ఇంక్లూడింగ్ మీడియా, ఇంక్లూడింగ్ మహేష్, ఎం అనే లెటరు సింహరాశి. సింహరాశికి అష్టమశని నడుస్తోంది. ఆర్ అంటే తులారాశి, రోహిత్ రెడ్డి. సో నిన్న దొరికినటువంటి ఇద్దరిలో ఒకళ్ళు సింహరాశి, ఒకళ్ళు తులారాశి. ఎవరో శ్రవణ్ అనే వ్యక్తి దొరికినాడు,
అతనిది కుంభరాశి. అలాగే రితేష్ రెడ్డి అని ఇంకో అతను దొరికినాడు, అతనిది తులారాశి. అంటే ఈ సంవత్సరము ఎవరికి పరాభవము అంటే మేషరాశి, ఓకే, సింహరాశి, తులారాశి, ఓకే, ధనుస్సు రాశి, కుంభరాశి, మీనరాశి. ఓకే. సో వీళ్లకు పరాభవము. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరికి పరాభవము అంటే ఎక్కడైతే పవర్ ఉంటుందో, ఎక్కడైతే మనీ ఉంటుందో, ఎక్కడైతే పేరు ప్రఖ్యాతులు ఉంటాయో ఈ ముగ్గురికి పరాభవం ఈ సంవత్సరం. అంటే మీరు అన్నట్లుగా జనాకర్షణ ధనాకర్షణ ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే పరాభవం. సెలబ్రిటీస్ సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళకి. ఇంక్లూడింగ్ బిచ్చగాళ్ళ ప్రెసిడెంట్. ఓకే. అంటే వాడు కూడా సెలబ్రిటీ కదా. అవును. ఇప్పుడు బిచ్చగాళ్ళ ప్రెసిడెంట్ కూడా సెలబ్రిటీయే. సో ఇక్కడ సెలబ్రిటీస్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, వాడు ఫేస్బుక్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, ఏదైనా ఇన్ఫ్లుయెన్సర్. కంప్లీట్ గా ఎం అంటే మీడియా కాబట్టి మొత్తం వచ్చేస్తుంది. అంటే నేను అనేది ఒక మీడియా అంటలేను. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు లెటర్స్ తీసుకుంటే, ఇంగ్లీష్ లెటర్స్ తీసుకుంటే ఏ పేరు మీద, సి పేరు మీద, ఎమ్, ఎస్, ఆర్, డి. ఓకే. సో ఇవన్నీ కూడా నేను చెప్పే పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఈ లెటర్స్లో అందరికి వీళ్ళ దగ్గర హోదా, డబ్బు, సెలబ్రిటీ స్టేటస్ ఉంటే వాళ్ళకి సమస్య. కారణం ఏంది అంటే పరాభవనామ సంవత్సరానికి అధిపతి అంటే రాజు గురువు. గురువు అంటే పిఆర్ని ఇచ్చేవాడు. పిఆర్ అంటే పబ్లిక్ రిలేషన్ కాదు, పబ్లిక్లో విపరీతమైనటువంటి రెస్పాన్స్. సో జనాల వశీకరణ. ఎవరికైతే విపరీతమైన పేరు ప్రఖ్యాతులు ఉంటాయి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీస్ అవ్వచ్చు, సోషల్ మీడియా సెలబ్రిటీస్ అవ్వచ్చు, మీడియా సెలబ్రిటీలు అవ్వచ్చు. సో అట్లనే ప్రతి ప్రొఫెషన్లో ఇప్పుడు పెద్ద పెద్ద దేవాలయాల్లో పంతులు ఉంటారు, వాళ్ళకు ఎక్స్ట్రీమ్ పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. వాళ్ళు అంటే ఎక్కడైతే వీళ్ళు సెలబ్రిటీ హోదా జనాలు సెల్ఫీలు దిగుతారో వాళ్లకు ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి. సో స్టార్టింగ్ అబ్జర్వ్ చేస్తే వీళ్ళు తప్పు చేసిర్రా, తప్పు చేయలేదా. ఇప్పుడు నిన్న పైలట్ రోహిత్ రెడ్డి విషయంలో జరిగింది, తప్పు జరిగింది అంటే జరిగిందా జరగలేదా మనకు అనవసరము. 1 వీక్ మీడియాకు ఫుడ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, అవమానంతో కూడిన పరాభవం. సో ఇప్పుడు ఆడ ఏం రిజల్ట్ వస్తుంది అనేది పక్కన పెడితే వీళ్ళు వేసుకునే మామూలుగా ఉండదు, మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో నేను అనేది అది. సో ఇది ఈ సంవత్సరం ఉండబోతా ఉంది. సో కాదేది దీనికి అనర్హం నేను అనేది. అందుకని డబ్బున్న వాళ్ళు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు, హోదా ఉన్నవాళ్ళు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు, వాళ్ళు ఏసీబీ, సిబిఐ కేసులలో దొరకవచ్చు. వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళు ఈడీ కేసులు, కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ కేసులలో దొరకవచ్చు. అట్లనే ఇట్లాంటి డ్రగ్స్ పార్టీలలో దొరకవచ్చు. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసిన ఒక సంఘటన, వరంగల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు ఎన్కౌంటర్లో ఒక 3 పిల్లల్ని చంపేసారు యాసిడ్ పోసినందుకు. అప్పుడు ఏం జరిగింది అంటే 2 అబ్బాయిలు యాసిడ్ పోద్దామని, అమ్మాయి మీద యాసిడ్ పోద్దామని ప్రిపేర్ అయ్యిండ్రు. బట్ ఎవరినైతే 3వ పర్సన్ ఎక్కించుకురో వానికి తెలియదు. వాడిని జస్ట్ బండి మీద కూర్చొని తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే వాడికి ఏం తెలియదు పాప. మరి ఇక్కడ దాకా పోయేద్దాం రారా అంటే వాడు బండి ఎక్కిండు. నేను అనేది అట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతాయి. అంటే మనము అక్కడ ఏదో సంచలనం జరగబోతా ఉంది అనుకోకుండా మనం పోయి అక్కడ ఇరుక్కుంటాం. వాళ్ళ ప్రమేయం లేకుండా. దీన్నే జాతకం అంటారు. దీనే జాతకం. మనం చేయాల్సిన మర్డరో మానభంగమో చేయాల్సిన పని లేదు. నీకు ఇంకొక విషయం చెప్తా. అంటే చాలా విచిత్రమైనటువంటి కేసు. ఇప్పుడు నా దగ్గరికి మొన్న ఒక కేసు వచ్చింది. నేనన్నా అతనికి నువ్వు జైలుకు పోతావు అని చెప్పింది. నీ కారాగార దోషం ఉంది, జైలుకు పోతావు అన్న. జైలుకు పోతావు అంటే అతను ఏమన్నాడంటే నేను టిఫిన్ సెంటర్ నడిపించుకుంటా అత్తాపూర్లో, పిల్లర్ నెంబర్ ఏదో చెప్పిండు. నేను ఎట్లా జైలుకు పోతా పంతులు, నేను టిఫిన్ నడిపించుకుంటా, టిఫిన్ సెంటర్తో నాకేం పని ఉంటుంది, నేను జైలుకి ఎట్లా పోతా అంటే నాకు తెలియదురా నాయన నేను అన్నా. కానీ నీ జాతకంలో ఉంది అన్నాక వాడు ఏం చేసిండు, 6 నెలల వరకు నాకు కనిపించాలి. 6 నెలల తర్వాత మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిండు. స్వామి నేను జైలుకు పోయినా. ఎన్ని రోజులు పోయినవరా? 3 నెలలు పోయినా జైలుకు. అరే 3 నెలలు పోయి అంత ఏం తప్పు చేసినవరా? ఏం లేదు స్వామి, ఒక మర్డర్ అయింది, ఇల్లీగల్ అఫేర్ ఏదో మర్డర్ అయింది. వాడు ప్రతిరోజు నా టిఫిన్ సెంటర్కి వచ్చి టిఫిన్ చేసి పోయేది ఆ చంపినోడు. వాడు ఏం చేసిండు, వాటితో నాకు ఫ్రెండ్షిప్ ఏర్పడ్డది. నాకు కన్సర్న్గా ఫోన్ చేసి అన్న నేను మర్డర్ చేసింది అని వాడిని బాధ చెప్పుకున్నాడు. నాకు మర్డర్ అయినాక ఒక అరగంటకు ఫోన్ చేసి నేను మర్డర్ చేసిన అన్న, తప్పు చేసిన అన్న అని వాడు నాకు చెప్పిండు. కానీ పోలీసు కాల్ లిస్ట్లో వాడు దొరికిండు కాబట్టి నన్ను తీసుకుపోయి లోపలేసారు పోలీసు వాళ్ళు. నేను కూడా ఇన్వాల్వ్ అయినా. వితౌట్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళకి సంబంధం లేకుండా ఇన్వాల్వ్ అవుతారు. సో మీరు చెప్పిన రాసులన్నీ కూడా ఇలా ఇరుక్కోవచ్చు. సో నేను అనే పాయింట్ ఏంటంటే కలియుగంలో తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఇక్కడ చాలా విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ వేణుస్వామి రామ అంటే ఒకలాగా ఉంటుంది, కావలసిన మనుషులు రామ అంటే ఒకలాగా ఉంటుంది. అంటే నేననే రామ బూత్ కిందికి పోతుంది, వాళ్ళు అనుకునేది మంచి కిందికి పోతుంది. అట్లనే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో 2+2 = 5 ఇది గుర్తుపెట్టుకోవాలి సెలబ్రిటీస్. ఎందుకంటే ఇక్కడ మనం మీడియాను తప్పుపట్టే పరిస్థితి లేదు. కారణం ఏంటి అంటే
వాళ్ళకు కూడా కంటెంట్ కావాలి. ఇప్పుడు కంటెంట్ వేసే స్థాయి నుండి కంటెంట్ క్రియేట్ చేసే స్థాయికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళని ఏం అనలేం. వాళ్ళు ఏం చేస్తారు, ఒక 2 లీటర్ల పెట్రోల్ తీసుకొని 10 మిల్లీ లీటర్ ఇట్లా చల్లుకుంటూ వస్తారు. ఏది ఫైర్ అయితే దాన్ని లపక్కన అందుకుంటారు. సో వాళ్ళని ఏం తప్పు పట్టలేం. మనము వాళ్ళని తప్పు పట్టడం పక్కన పెట్టి మనల్ని మనం ఎట్లా రక్షించుకోవాలి అనే ఆలోచన చేయాలి. మనల్ని మనం మానసికంగా ఎట్లా రక్షించుకోవాలి, మనల్ని మనం మన కుటుంబాన్ని ఎట్లా కాపాడుకోవాలి, మన ఇంట్లో భార్యా పిల్లల్ని ఎట్లా కాపాడుకోవాలి, సో మానసికంగా ఎట్లుండాలి, సూసైడ్ చేసుకోకుండా, జీవితం సంకనాకిపోకుండా, డిప్రెషన్లకు పోకుండా, వీటన్నిటిని చూస్తూ లైట్ తీసుకొని చాలా కూల్గా ప్రశాంతంగా ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. అట్లా చేయడం మనం అలవాటు చేసుకోవాలి. నేను మాట్లాడే సెలబ్రిటీల గురించి. నార్మల్ పబ్లిక్ ఏముంది, 1 వీక్ పచ్చళ్ళ ఇష్యూ కాగానే, 1 వీక్ వేణుస్వామి ఇష్యూ కాగానే, 1 వీక్ రోహిల్ రెడ్డి ఇష్యూ కాగానే వాళ్ళు మళ్ళీ 9వ రోజు చూడడు వాడు. 9వ రోజు మామూలు పబ్లిక్ ఏమంటారు, చల్ 8 రోజులు నిజాలు నేను చూడ అంటాడు వాడు. అందుకని కొత్తది కావాలి వానికి. సో పబ్లిక్ ఒక సైకోయిజం అనేది తెలుగు రాష్ట్రాలలో వచ్చేసింది. పబ్లిక్ అంటే ఎంటర్టైన్మెంట్, అది కూడా నిజాలు కాదని తెలుసు వాళ్ళకు, బట్ దే వాంట్ ఎంటర్టైన్మెంట్. అంటే నేను అనేది ఏంటంటే న్యూస్ ఛానల్స్ న్యూస్ని ఇచ్చే స్థాయి నుండి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే స్థాయికి పోయినాయి. సో అందుకని చాలా డిఫరెంట్గా వెళ్తుంది సమాజం. సో ఈ సమాజంలో ఎవరైనా కాదేది విమర్శకు అనర్హం, కాదేది అరెస్టుకు అనర్హం. సో ఏదైనా జరగవచ్చు ఇక్కడ. నేను అందుకని ఏం చెప్తున్నా అంటే, మనం తెలుగు స్టేట్లో బ్రతకాలి అంటే ఫస్ట్ థింగ్ మీరు ధైర్యంగా ఉండండి. రెండోది, మీ ఇంట్లో సమస్య వస్తే మీ ఇంట్లోనే సమస్య ఉంది అని ఫీల్ కాకండి. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కొంపలో సమస్య ఉంది. సో ప్రతి మనిషి సమస్యలతో బాధపడుతున్నాడు. కాబట్టి ఇది మాకే వచ్చింది, మేము చచ్చిపోతాము, సూసైడ్ చేసుకుంటే బయటపడతాం, వద్దు. చావు పరిష్కారం కాదు. మీరు రివర్స్లో వెళ్ళండి. ఆఫ్టర్ ఆల్ ఒక చేపనే, పులస లాంటి చేప గోదావరికి అపోజిట్ పోతుంది అంటే మనం ఎంత అగ్రెసివ్గా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యము, మన లైఫే, మన పుట్టుకనే ఒక యుద్ధం. 4 లక్షల కణాలు స్పర్మ్ కౌంట్లో కొట్టుకొని 1, 2 సక్సెస్ అయితే మనం పుట్టినాం. సో మన పుట్టుకనే ఒక యుద్ధం అయినప్పుడు, పుట్టిన తర్వాత యుద్ధం చేయడంలో తప్పేముంది. సో ఆ యుద్ధం చేసి సమాజాన్ని ఎదుర్కొని, సమాజానికి వ్యతిరేకమైన దిశలో, నేను అనేది మంచి ఉన్నా చెడు ఉన్నా మనల్ని ఎట్లాగూ టార్చర్ పెడతారు. సో మీరు అబ్జర్వ్ చేస్తే నిండుగా డ్రెస్ వేసుకున్న అమ్మాయిని బనాయించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అదే ఒక మిడ్డీసో మినీసో వేసుకున్న అమ్మాయిని చూడంగానే అరే తోలు తీస్తుందిరా అంటారు. ఒక సేయింగ్ ఉంది, ఐ థింక్ ఇది మంచి సందర్భం అనుకుంటా. అంటే నువ్వు అమ్మాయివి కాబట్టి చెప్పడం మంచి సందర్భము. అంటే మేబీ అమ్మాయిలకు ఉపయోగపడుతుందేమో అనుకుంటున్నాను నేను. బెటర్ ఏ బీచ్ దెన్ ఏ బీచర్. అర్థమైందా? బెటర్ ఏ బీచ్ దెన్ ఏ బిచారి అంటే ఒక అమ్మాయి అట అయ్యో పాపం అనిపించుకునే బదులు అరే డేంజర్ రా అనిపించుకుని బెటర్ అట. ఎగ్జాక్ట్లీ. అవును అవును. ఒక అమ్మాయిగా నేను అడుగుతున్నా తల్లి, కరెక్టా? కరెక్ట్. నాకు ఇంగ్లీష్ పదం అది కరెక్ట్గా నాకు రాదు కాబట్టి నేను బెటర్ ఏ బీచ్ దెన్ ఏ బిచారి. పాపం రా బిచారి రాది అంటే ఒక అమ్మాయి పాపం అనిపించుకునే బదులు డేంజర్ అనిపించుకోవడం బెటర్ అట. ఎగ్జాక్ట్లీ. సో ఈ కలియుగంలో ఇట్లనే ఉండాలని చెప్తున్నాను నేను అమ్మాయిలకు కూడా. అవును. నువ్వు సమాజంతో అట్లనే అనిపించుకో. అరే తన జోలికి పోతే చెప్పు తీసుకుని కొడుతుందిరా, అరే చంపుతుందిరా, అరే తిడుతుందిరా, ఇది నువ్వు అనిపించుకో అమ్మాయిని అంటున్నా. అంటే నువ్వు ఎంత అగ్రెసివ్గా ఉంటే అంత మంచిది. సో సమాజం ఇప్పుడు ఉండాల్సినటువంటిది ఇదే ధర్మం కలియుగంలో. సో ఇప్పుడు మనం ఏదైతే టాపిక్ మాట్లాడుకుంటున్నామో ఇంకా సంచలనాలు ఉంటాయి ఈ సంవత్సరము. సో వెంకటేశ్వర స్వామి వారి హడావిడి ఎక్కువగా ఉంటుంది అండ్ కామాఖ్య హడావిడి ఎక్కువగా ఉంటుంది. సో ఎవరెవరైతే తప్పులు చేసినారో వాళ్ళందరికీ, ఇంకొకటి కలియుగం గురువు కేతువు కాబట్టి దేవాలయాలకు సంబంధించిన సంచలనాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం. దేవాలయాలకు సంబంధించిన సంచలనాలు అంటే ఉదాహరణ, ఎక్కడైతే జనాలు గ్యాదర్ అవుతారో, మేబీ అవి పుష్కరాలు కావచ్చు, లేదంటే ఏవైనా పర్వదినాలు కావచ్చు. సో ఏవైనా సంచలనాలు జరిగే అవకాశం ఉంటుంది. సో నాకు తెలిసి ఫస్ట్ స్టార్టింగ్ సంచలనం తిరుమల తిరుపతి దేవస్థానంలకు సంబంధించి ఏదైనా పెను సంచలనమైన నిర్ణయం, ఏదైనా మంచి నిర్ణయం, ఏదైనా ఒక పెను సంచలనాత్మకమైన నిర్ణయంతో ఈ సంవత్సరం ప్రారంభం. చెప్పలేము, అది వెంకటేశ్వరం డిసైడ్ చేస్తాడు, మనం ఎవరమమ్మా. సో ఏదో పెను సంచలనం, ఉగాది తర్వాత ఒక పెను సంచలనమైనటువంటి నిర్ణయం ద్వారా వెంకటేశ్వర స్వామి వారు తన ఉనికిని కాపాడుకుంటారేమో నాకు తెలిసి. అట్లనే కామాఖ్య అమ్మవారు కూడా ఏదైనా పెను సంచలనం ద్వారా ఒక నిర్ణయాన్ని కాపాడుకునేటువంటి అవకాశం ఉంది. సో ఆమె ఉగ్రదేవత. వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడంటే చెంపమించి కొట్టి వదిలిపెడతాడు, కానీ కామాఖ్య ఏం చేస్తుందంటే పాయింట్ బ్లాంక్ రేంజ్లో డైరెక్ట్ గన్ను పెట్టి లేపిస్తుంది. ఆమె ఉగ్రదేవత కదా. సో ఈయన వెంకటేశ్వర స్వామి సాత్విక దేవత, ఈయన జనరల్గా చెంపమించి కొట్టి వదిలేస్తాడు. ఓకే. అండ్ ప్రధానంగా మీ ఫేస్బుక్ క్యాప్షన్ చూస్తే మీ జీవితంలో జరిగే మంచి కంటే చెడును ముందుగా తెలుసుకో అని చెప్పారు. కీడెంచి మేలించాలి అని పెద్దలు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు, కానీ దాని మీద ఎవరు ఫోకస్ చేయలేదు. దాన్ని ఎక్కువగా ఫోకస్ చేసింది మీరు.
అండ్ ఎందుకు ముందే చెడుని తెలుసుకోవాలి? ఒకవేళ చెడుని తెలుసుకుంటే ఆ ఫ్యూచర్ గురించిన భయము ప్రజెంట్ మీద పడుతుంది కదా, ఎందుకు తెలుసుకోవాలి? చాలాసార్లు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నీ శత్రువు ఉమ్, ఒక హాకీ స్టిక్ తీసుకొని నిన్ను కొట్టడానికి వస్తున్నాడు ఉమ్, నీ వెనకాల నుండి, అవును, నేను చూస్తున్నా. ఓకే. నీకు దెబ్బ పడ్డప్పుడు హాకీ స్టిక్తో నీ ఈపులా ఉమ్, ఫిజికల్గా నువ్వు అనుభవించేటువంటి దెబ్బ కంటే, బాధ కంటే అన్ఎక్స్పెక్టెడ్గా నీ మీద పడ్డ ఫియర్ ఎక్కువ ఉంటుంది. ఒప్పుకుంటావా ఒప్పుకోవా? అవును, అవును, ఫిజికల్గా నీకు కలిగిన బాధ, నొప్పి, వాత ఇవన్నీ కూడా 10%. ఉమ్, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా నీకు తగిలిన దెబ్బ తాలూకు ఎఫెక్ట్ ఎంత ఉంటుంది? 90% షాక్ ఉంటుంది. అవును, ఒప్పుకుంటావు కదా? కరెక్ట్. సో నేను చెప్పేది నిజమా అబద్ధమా అనేది నువ్వు నమ్మగలగాల. నువ్వు నమ్మినప్పుడు నన్ను ఏమంటావు? నిజమే గురువు గారు, వాడు వస్తుండా, మరి నన్ను ఏం చేయమంటారు అంటే, ఏం లేదమ్మా నీకు నేను మంచి గైడెన్స్ ఇస్తా అంట అని వాడు స్టిక్ను కొట్టే విధానాన్ని బట్టి నీకు మెడ మీద తగులుతుందా, ఈపల తగులుతుందా అని చెప్పి ఏం చేస్తా అంటే, కుర్చీ మీద ఉన్నావు, ఒంగు టక్కుమని చెప్తా. ఓకే. నువ్వేం చేస్తావు? ఒంగుతావు. ఒంగినప్పుడు దెబ్బ మిస్ అవుతుంది. ఆ లోపు మనం అలర్ట్ అయిపోతాం. అయిపోయింది. నేను అనే పాయింట్ ఏంటంటే, దీంట్లో కుంపలు మునిగేది ఏముంది, ఇలా భయపెట్టడం ఏముంది? వేణుస్వామిని విమర్శించడం కాకపోతే అంతే కదా, అయిపోయింది, ఆన్సర్ వచ్చింది. అంటే ఎక్కడైతే సమస్యలు ఉంటాయో అక్కడ నీకు పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వడము, పర్ఫెక్ట్ నిన్ను గైడ్ చేయడము ఒక జ్యోతిష్యుడుగా నా లక్షణము, నా వృత్తి. నేను బ్రతికేదే దానికోసం కదా. అవును, నేను చెప్పాల్సిందే, నీకు డైవోర్స్ అవుతుంది, నీ భర్తతో జాగ్రత్తగా ఉండు, నీకు పీసీఓడి ప్రాబ్లం వస్తుంది, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది, నీకు థైరాయిడ్ క్యాన్సర్ వస్తుంది, నీకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, మొగోడైతే నీకు ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది, నువ్వు చేసే ఎదవ పనుల వల్ల నీ పెన్లాం నేను చెప్పుతోని కొట్టిపోతుంది. ఇవి కదా నేను చెప్పాల్సింది. బెట్టింగ్ యాప్లకు పోకు, సర్వనాశనం అయిపోతావు, క్రికెట్ బెట్టింగ్లకు పోతున్నావు, సంకనాకి పోతావు. ఇవి కదా నేను చెప్పాల్సింది. ఓకే. ఒక మనిషిని రక్షించాల్సింది కదా నా వేణుస్వామి అనేటువంటి పని. సొల్లు చెప్పాల్సింది నేనేమి మోటివేషనల్ స్పీకర్ను కాదు. ఓకే, మీరు చెప్పినది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే చాలా మంది ఆస్ట్రాలజర్స్ మనం జాతకాలు చూపించినప్పుడు చాలా బాగుంది తీసుకెళ్ళిపోండి, చాలా బాగుంది అని చెప్తారు, బట్ అది జరగదు. కొంతమంది అమ్మాయిల గురించి నేను చెప్తా. ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి కూర్చుంటుంది నా ముందు. ఏమనుకుంటున్నావు తల్లి, నేను సినిమా హీరోయిన్ అవుతా. సెకండ్ ఆప్షన్ లేదు, ఇక డైరెక్ట్ సినిమా హీరోయినే. నేను జాతకం చూసి, నీ జాతకంలో శుక్రుడు రవి నీచంలో ఉన్నారు, నువ్వు 100% హీరోయిన్ కాదు అని నేను చెప్తా. అవలేమంటారు. ఎప్పుడైతే నువ్వు హీరోయిన్ అవ్వలేదు అని అంటానో ఆ పిల్లకు నేను ఒక విలన్ లాగా కనిపిస్తాను. నా ఉద్దేశం ఏంటంటే, నువ్వు హీరోయిన్గా అవ్వలేవు అంటే నువ్వు ఆల్టర్నేటివ్ వెతుక్కు అన్న ఉద్దేశం ఇక్కడ. కరెక్ట్. నీకు సినిమా ఇండస్ట్రీ సెట్ కాదు అనగానే నువ్వేం చేయాలి? సినిమా ఇండస్ట్రీ సెట్ కాకపోతే ఇమ్మీడియట్గా యూటర్న్ తీసుకొని ఇంకెటో వెళ్ళిపోవాలి. నువ్వు ఒక సాఫ్ట్వేర్ కంపెనీయో, ఎంటర్ప్రెన్యూరో, వ్యాపారమో, బోటిక్కో ఏదో చేసుకోవాలి. కానీ ఈ అమ్మాయి నా దగ్గరకు వచ్చిన అమ్మాయి ఏం చేస్తుంది? నువ్వు సినిమా హీరోయిన్ సెట్ కాదు అనగానే వేణుస్వామి వేస్ట్ కాడు అని బయటికి పోయి లంగమాటలన్నీ నా గురించి చెప్తాను. అంటే మీరు ఒకవేళ కాని పని కూడా మీరు పూజలు చేసి చేయిస్తారన్న నమ్మకం. అంటే యోగం లేకపోతే నేను అందుకని ఏమన్నా నీకు రవి శుక్రుడు బాగలేడని చెప్తున్నా ఇక్కడ. ఓకే. ఇప్పుడు నీ జాతకంలో యోగం ఉండి నువ్వు ద వే యు ఆర్ అప్రోచింగ్, ద వే యు ఆర్ గోయింగ్ టు ది ఏమన్నప్పుడు నీకు కొన్ని లక్షణాలు ఉండాలా. నేను అనేది ఏంటంటే, నీ బాడీ ఫిజిక్, నీ కలరు జనాలు చూడరు, కెమెరా చూస్తుంది. ఇప్పుడే కానీ హీరోయిన్ అవ్వాలంటే మనకు అందంగా కనిపించాల్సిన పని లేదు, కెమెరా కనిపిస్తే చాలు. ఈ విషయం చాలా మంది మర్చిపోతారు. సో చాలా అందంగా ఉన్నటువంటి అమ్మాయి కూడా కెమెరా ముందు బాగా కనిపించదు. సో అసలు భయంకరమైన అమ్మాయి కూడా ఫోటో ముందు, కెమెరా ముందు చాలా అందంగా కనిపిస్తుంది. సో నేనేమంటా అంటే, మన కళ్ళతో చూసే అమ్మాయి హీరోయిన్ కాదు, కెమెరా చూసే అమ్మాయి హీరోయిన్ అవుతుంది. నీ జాతకంలో రవి శుక్రుడు బాగుండాలి, అప్పుడు నువ్వు హీరోయిన్ అవుతావు. సో హీరోయిన్ కావాలంటే నీ కష్టపడే తత్వము 88% భగవంతుడు ఇచ్చిన, 12% నువ్వు పడే కష్టం ఉంటుంది. సో ఇప్పుడు చూస్తున్న హీరోయిన్లు అందరూ వాళ్ళు చేసే జిమ్ కానీ, వాళ్ళ జీరో సైజ్ కానీ, మీరు వాళ్ళు చూసే వర్కౌట్ గురించే చూస్తారు కానీ వాళ్ళు జీవితాన్ని, తిండిని చంపుకునే విధానాన్ని మీరు చూడరు. నేను చూస్తా. సో నేను అనేది ఏంటంటే, ఆ కష్టం చాలా వర్ణనాతీతం. అంటే ఆ డైటింగ్ అనేది వర్ణనాతీతం. అది దాన్ని మీరు పట్టించుకోరు. జాన్ అబ్రహామును నీ ₹1,00,00,000 ఇస్తే నువ్వు 2 గులాబ్ జాములు తింటావని అడుగుతాడు. 2 గులాబ్ జాములు నేను తినా అంటాడు. ఆయన రసగుల్లా తినక 20 సంవత్సరాలు అయిందంట. ఆయన పన్నీర్ బటర్ మసాలా కానీ, చికెన్ బటర్ మసాలా కానీ తినక 20 సంవత్సరాలు అయిందంట. డెడికేషన్ అది. నిన్న డెడికేషన్ అది. ఎట్లుంటాడు జాన్ అబ్రహాం ఇప్పుడు కూడా? రేఖ ఎట్లా ఉంటుంది?
నేను అదే మలైకా అరోరా ఎట్లా ఉంటుంది, నేను అనేది అదొక సిస్టమ్ అమ్మ అది. అంటే నేను ఒక 2000 సినిమాలకు ముహూర్తం పెట్టిన వ్యక్తిగా ఒక హీరో అంటే ఏంది, హీరోయిన్ అంటే ఏంది, వాళ్ళు ఏ ఫిజిక్లు ఉండాలి ఎట్లుండాలి నాకు తెలుసు. నేను జాతకాన్ని విశ్లేషించి నీకు ఆ మాట చెప్పగానే అమ్మాయి కోపం వస్తుంది. ఇక చూడు భగవంతుడు ఏం చేస్తాడు అంటే గేమింగ్ ఎట్లుంటుంది అంటే, ఈ అమ్మాయి నా దగ్గర నుండి వెళ్ళిపోగానే ఒక తెలుగు సినిమాలో ఒక క్యారెక్టర్ పడుతుంది. వేణుస్వామి లేదన్నారు. ఒక క్యారెక్టర్, అది కూడా ఎట్లాంటి క్యారెక్టర్ అంటే ఆహాలను ఏదో ఓటీటీలో ఒక ముగ్గురు హీరోయిన్లలో ఈ అమ్మాయి, ముగ్గురు హీరోయిన్లు అన్నారు, ముగ్గురు క్యారెక్టర్లలో ఈ అమ్మాయిది ఒక క్యారెక్టర్ పడంగానే ఈ అమ్మాయి ఏమంటది అంటే, ఆడు దొంగ నా కొడుకు, నేను హీరోయిన్ అయిపోయినా వేణుస్వామి గానికి జాతకం రాదు, వాడు వేస్ట్ కాడని ఈ అమ్మాయి తనకు సంబంధించిన ఒక 1000 మంది దగ్గర చెప్పేస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయి మత్తులు ఉంటుంది. ఈ అమ్మాయి ఎట్లుంటుంది అంటే, ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక వెబ్ సిరీస్ వస్తుంది, నేను హీరోయిన్ అయిపోయినా అని చెప్పి అయిపోతుంది. అయిపోయినాక మనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి, సరే ఈ అమ్మాయి వెబ్ సిరీస్ చేస్తుంది కదా అని చెప్పేసి మనము ఫోన్ చేసి, సరే నా జాతకం బాగాలేదు, నేను చెప్పింది బాగాలేదు, నిజమే అమ్మాయికి యోగం ఉందేమో అని మనం అనుకొని తప్పు కావచ్చు కదా, సంచలనం. ఇప్పుడు నా తప్పు అయితే సంతోషం. మీరు కూడా అలా అనుకున్నారా? కొన్ని ఏమన్నా మీరు చెప్పిన ప్రిడిక్షన్? నేను ప్రతి ప్రిడిక్షన్ తప్పు కావాలని కోరుకుంటా. ఎందుకంటే నాకు ప్రిడిక్షన్ నిజం అవ్వడం నాకు వద్దు, అవతలోడు సేఫ్ అవ్వడం కావాలా, సేఫ్ అవ్వడం ముఖ్యం. కానీ ఇప్పుడు భార్యాభర్తలు విడిపోమనగానే విడిపోతే నాకు సంతోషం కాదు, విడిపోకుండా వేణుస్వామిని తిడితే సంతోషం. ఎందుకంటే వాళ్ళు బతికున్నారు, కలిసి ఉన్నారు అనేది ఉద్దేశం నాకు. అట్లనే నువ్వు చచ్చిపోతావు అంటే ఆడు ఇంకా 10 కాలాల పాటు బ్రతకాల. కానీ జనాలకు అది అర్థం కాదు. ఎందుకంటే నా వృత్తి ఒక పురోహితుడు, అంటే నేను బ్రాహ్మణ పుట్టుక పుట్టినప్పుడు బ్రాహ్మణుడి లక్షణం ఏంటి అంటే పురహితాన్ని కోరుకోవాలి. వాడు ఎవడైనా సరే, శత్రువునైనా సరే మంచి కోరుకునేది నా ధర్మం, నా బ్లడ్. సో నేను అదే చేయాలి. సో నేనేం చేస్తా, అమ్మాయి ఒక ఓటీటీలో పనిచేస్తుంది కదా అని ఎవరో నాకు ఇంటర్నేషనల్, ఆస్ట్రేలియా, అమెరికా నుండి ఎవరో ఫోన్ చేసి, గురుగారు ఎవరైనా మనకు తెలిసిన అమ్మాయిలు ఉన్నారా అనగానే ఈ అమ్మాయికి ఫోన్ చేసి, అమ్మ ఇట్లా ఎవరో మనకు తెలిసిన వాళ్ళు ఓటీటీ ఏదో వెబ్ సిరీస్ తీస్తున్నారు అంటే, ఆల్రెడీ మేము వెబ్ సిరీస్ చేసింది కదా. సో మనం అడిగితే, లేదండి నేను చేయట్లేదు ఇప్పుడు. అంతే. ఎందుకమ్మా అంటే, లేదండి నేను నెక్స్ట్ త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్గా చేయబోతున్నా మహేష్ బాబు పక్కన, లేకపోతే అల్లు అర్జున్ పక్కన సినిమా బుక్ అయిందండి, నాకు బుక్ అవుతుంది, నేను ట్రై చేస్తున్నాను, చిన్న సినిమాలు చేయట్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ అమ్మాయికి ఎర వేస్తాడు, చేపను పట్టాలంటే ఎర, ఆ ఎరకు చేప ముందుకు వస్తుంది. అట్లనే ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలి అంటే ఈ ఓటీటీలో పడ్డ క్యారెక్టర్ అనేది ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి ఒక ఎర. ఇది కూడా గ్రహాలకి సంబంధించే వస్తుంది. ఎస్, నిన్ను సైడ్ ట్రాక్ తప్పియడానికి భగవంతుడు ఆడినటువంటి గేమ్లో భాగంగా నిన్ను సినిమా ఇండస్ట్రీ వైపు తీసుకెళ్ళి అక్కడ నిన్ను లాక్ చేసిండు. నువ్వేం చేస్తావు, నిన్ను తీసుకుపోయి డైరెక్ట్గా తీసుకుపోయి 0 నుండి 20లో పెట్టిండు. 20లో పెట్టంగానే నువ్వేమనుకుంటావు అంటే డైరెక్ట్ నీ నెక్స్ట్ టార్గెట్ 200. ఇక నువ్వేం చేస్తావు, నెక్స్ట్ సినిమా రాజమౌళి. నువ్వు నమ్మమ్మ, వాళ్ళు మాట్లాడుతుంటే షాక్ అనిపిస్తుంది. ఇంకా అంతే. ఇక వేణుస్వామి లాంటోడు బాగలేదన్నాక కూడా నా జాతకంలో ఒక అవకాశం వచ్చింది అంటే ఖచ్చితంగా నేను ఎక్కడో ఉంటా ఇంకా. కానీ అరే ఇది ఏదో జరగబోతుంది నా లైఫ్లో నెగిటివ్ అని అమ్మాయి ఆలోచించదు. సో అప్పుడు ఏం చేస్తుంది అమ్మాయి, ఈ సినిమా చేసి నెక్స్ట్ సినిమా సొంతగానే బంద్ అవుతుంది. అవును, ఇది చాలా మంది విషయంలో జరిగింది. ఇది ఇప్పుడు ప్రొడ్యూసర్ ఆస్పెక్ట్స్లో నేను ఆలోచించే విధానం ఏంటంటే, నీకు రూపాయి ఇవ్వకుండా నిన్ను సినిమాకు వాడుకున్నాడు. అవును, నా ఉద్దేశం ప్రకారం. అవును, కొన్ని సినిమాలు ఎట్లుంటాయి అంటే ఎవరిని పెట్టినా హిట్ అయ్యే సినిమాలు ఉంటాయి. అవును అవును. సో నేను అనేది ఏంటంటే, అట్లాంటి సినిమాలు పడ్డప్పుడు అందులో ఏ అమ్మాయి వచ్చినా, ఏ అమ్మాయి యాక్టింగ్ చేసినా సినిమా హిట్ అవుతుంది. కానీ నెక్స్ట్ సినిమా నీకు దొరకాలి కదా, నెక్స్ట్ వెబ్ సిరీస్ నీకు దొరకాలి కదా. నేను అనేది నువ్వేం చేస్తున్నావు. సో అక్కడ నేను చెప్పిన జాతకము ఆ 10 సంవత్సరాల తర్వాత అప్పుడు ఆ అమ్మాయి రియలైజ్ అవుతుంది. ఎందుకు, అప్పటికి ఏజ్ అయిపోతుంది, గేజ్ అయిపోతుంది, అన్నీ అయిపోయిన తర్వాత వేణుస్వామి చెప్పింది మనం వినాల్సింది. అంటే నేనేమంటా అంటే, మగవాడికి ఆడవాళ్లకు ఉన్న తేడా ఒకటి ఉంది. మగవాడు ఏజ్తో సంబంధం లేకుండా డబ్బు సంపాదిస్తే చాలు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని అమెరికాలో నీ ఏజ్ ఎంత అని అడుగుతుంది. నా ఏజ్ 10 మిలియన్ అంటాడు. 10 మిలియన్ బ్యాంక్ బ్యాలెన్స్ అంటాడు. అది మగవాడి ఏజ్. ఒక మగవాడిని ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మగవాడు ఉన్నాడు, నువ్వు నీ ఏజ్ ఎంత అంటే 15 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్, ఒక 3 బెడ్రూమ్ విల్లా, ఒక BMW కారు, నా ఏజ్. ఓ దట్ ఈస్ ఎ గుడ్ ఏజ్. ఓకే ఓకే. మగవాడికి ఏజ్తో సంబంధం లేదు. 60 ఏళ్ళ ముసలోడైనా ఈ ఆన్సర్ చెప్పొచ్చు అమ్మాయికి, 20 ఏళ్ళ అమ్మాయికి. కానీ అమ్మాయి చెప్పలేదు. అవును, అమ్మాయికి ఏం కావాలి, అందం, ఫిజిక్. అమ్మాయికి అవే పెట్టుబడి.
నేను అనేది ఏంటంటే నువ్వు తీసుకునే నిర్ణయము సరి అయిన సమయంలో అమ్మాయి తీసుకోవాలి. ఎందుకంటే అమ్మాయికి డే బై డే ప్రకృతి పరంగా ఉన్నటువంటి ధర్మాల కారణంగా కావచ్చు, లేదా ఈ దరిద్రపు కొట్టు సమాజం వల్ల కావచ్చు, లేకపోతే కాంపిటీషన్ వ్యవస్థ వల్ల కావచ్చు, అమ్మాయి తీసుకునేటువంటి కాంపిటీషన్ స్పిరిట్తోని తన ఆరోగ్యాన్ని కోల్పోయే అవకాశం ప్రస్తుత దేశకాలమాన పరిస్థితులలో ఉన్నది. ఎందుకంటే పక్కోడు క్రెటా కారు కొంటే ఈ అమ్మాయి బెంజో BMW కొనాలనుకుంటది కాబట్టి స్ట్రెస్ తీసుకుంటది. రెండోది, భార్యలకు సహకరించే భర్తలు సమాజంలో చాలా తక్కువ. చాలా మందికి తెలియదు. రెండవది, ఎక్కడైతే డబ్బు ఉంటుందో అక్కడ ఈగో ఉంటుంది, జెలస్ ఉంటుంది. పెళ్ళైనటువంటి అమ్మాయిలు నా దగ్గరకు వచ్చి నాకు మా ఆయనకు పడతలేదు అంటే నేను ఒకటే మాట చెప్తా, 1% అనే ఛాన్స్ ఉందని అడుగుతా కలవడానికి. అంటే ఛాన్సే లేదు, టేక్ ఎ డిసిషన్. బట్ చాలా మంది చెప్పరు కదా స్వామి, మీరు ఎందుకు చెప్పారు అంటే కలిసి ఉండండి అని చెప్తారు. ఎందుకు కలిసి ఉండాలి అంటే ఈ జనరేషన్ లో నాకు తెలుసు ఆ ప్రాబ్లం ఏందో. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ లాంటి ఇళ్లలో కొన్ని వందల కోట్ల రూపాయలున్న ప్రాపర్టీస్లో ఇళ్లలో యజమానులు ఎట్లుంటారు అంటే ఒకటే ఇంట్లో ఉంటారు, డివోర్స్ తీసుకుంటారు. అంటే ఇప్పుడు అమెరికాలో నాకు తెలిసినటువంటి ఒక 5,000 జంటలు ఇవాళ నాకు తెలుసు సైలెంట్ డివోర్స్ అంటారు. ఇప్పుడు ఇవన్నీ మామూలు జనాలకు చెప్తే అర్థం కాదు. నాకు తెలుసు, నేను మాట్లాడుతుంటా వాళ్ళతో. అంటే మీరు చెప్పే ప్రతిదీ ప్రాక్టికల్ గా చెప్తున్నారు కదా. ప్రాక్టికల్ గానే ఉంటుంది, అన్ని ప్రాక్టికల్ గా. నేను అనేది ఏంటంటే ఇప్పుడు అమెరికాలో భార్య పిల్లలు తీసుకొని ఉంటుంది, ఒకటే ఇంటి ఉంటుంది, భర్త ఒకటే ఇంట్లో ఉంటాడు, వాళ్ళు ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటారు. అవును, పిల్లలు కలుస్తూ ఉంటారు. వాళ్ళని ఎవరు కలుపుతుంది తెలుసా? మనీ కలుపుతుంది. ఎందుకు కలుపుతుంది అంటే వీళ్ళిద్దరు సపరేట్, ఆల్రెడీ ప్రాపర్టీ ఇద్దరు పేరు మీద ఉంటారు. అక్కడ మనలాగా ప్రాపర్టీ నీది నువ్వు తీసుకొని అది నేను తీసుకుంటా అంటే నడవది. దానికి ఒక లీగల్ పేపర్స్ వ్యవస్థ పెద్దగా ఉంటుంది. అందుకని ఆ ప్రాపర్టీ కోసం ఈ ప్రాపర్టీ మనం ఓన్ చేసుకొని ఎప్పుడో అమ్ముకున్న నాడు చెరసగం తీసుకుందామని ఇద్దరు కలిసి ఉంటారు ఒకటే ఇంట్లో. మనీ కలుపుతుంది. కానీ అదే నా దగ్గరకు వచ్చినటువంటి ఒక అమ్మాయికి, అమ్మ నీకు ఏం కావాలి తల్లి, నేను ఒకటే స్ట్రేట్ అవే, నీకు ఏంది పరిస్థితి, నీ కండిషను అంటే ఇప్పుడు ప్రజెంట్ నీకు ఎంత ఏజ్? 30 ఏళ్ళు. అమ్మ చూడడానికి మంచిగా ఉన్నావు, ఏజ్ ఉంది, జాబ్ చేసుకుంటున్నావు. ఇవాళ నువ్వు సమాజం కోసమో, నీ తల్లిదండ్రుల కోసమో, లేకపోతే నీ పిల్లల కోసమో నువ్వు కాంప్రమైజ్ ఉన్నావు. ఇట్లనే ఈ సిచ్యువేషన్ ఇంకో 8 ఏళ్ళు జరిగింది అనుకుందాం, హెల్త్ ఇష్యూస్ వచ్చి 8 ఏళ్ళు ఇట్లనే నడిచింది అనుకుందాం. అంటే 8 ఏళ్ళే ఎందుకు అని నువ్వు అడగొచ్చు. నేనేం చేస్తా అంటే ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు ఈ రోజు మనం 2026లో ఉన్నాము, 2030లో మిథున రాశికి ఏలినాటి శని వస్తుంది. 30లో 2033లో కర్కాటక రాశికి ఏలినాటి శని వస్తుంది. 2035లో సింహరాశికి ఏలినాటి శని వస్తుంది. సో ఏలినాటి శని వచ్చినప్పుడు ఈ డివోర్స్ అవుతాయి. అదేదో ఇప్పుడు తీసుకోవాలి. నేనేమంటా అంటే 8 ఏళ్ళ వరకు ఇది సాగుతూనే ఉంటది. ఈ సాగి నీ ఏజ్ పోతుంది, గేజ్ పోతుంది, ఫైనాన్షియల్గా నువ్వు వాడిని నమ్ముకొని నీ పైసలు తీసుకుపోయి వానికి పెట్టి వీక్ అవుతావు. అప్పటికి మళ్ళీ నువ్వు జీరో నుండి స్టార్ట్ చేయాలి. అందుకని ఏమంటా, టేక్ డివోర్స్. షార్ప్ ఆన్సర్. ఎందుకంటే ఇది నా చెల్లో, నా అక్కనో, నా రక్త సంబంధీకులో ఉంటే ఎంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనో ఎదుటి వ్యక్తి మీద కూడా అంతే జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. నా మీద ఒక కుటుంబం ఆధారపడి ఉంది, నా మీద ఒక విడాకులు అనేటువంటి విషయం చాలా పెద్ద విషయం, చావుతో సమానం నా దృష్టిలో. అయినా నేను ఒక మనిషికి అలాంటి సలహా ఇస్తున్నా అంటే నేను ఎంత హోంవర్క్ చేసి ఉంటే నేను ఇస్తా, వాళ్ళ జాతకం మీద ఎంత హోంవర్క్ చేసి ఉంటే నేను ఇస్తా. ఓకే. సో అడ్వైజ్ ఇచ్చినప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది, నా మాటిని అమ్మాయి అయితే డివోర్స్ తీసుకుంటుంది. డివోర్స్ తీసుకోగానే ఏమవుతుంది తెలుసా, ఒక రకమైనటువంటి ప్రసూతి వైరాగ్యము, శ్మశాన వైరాగ్యము అని ఉంటుంది. అవును. శ్మశానం పోయి రాగానే ఏం జీవితం రా అని ఒక గంట సేపు సొల్లు పురాణం చెప్పుకుంటారు. మళ్ళీ తర్వాత కాఫీ తాగుదామా, ఛాయ్ తాగుదామా. అవును. అట్లనే ఇది కూడా ఎట్లుంటుంది అంటే, డివోర్స్ కాకముందు అమ్మాయి వచ్చి కూర్చొని ఇక చాలు స్వామి నా జీవితంలో పెళ్లి చేసుకొని అంటది. డివోర్స్ అయినాక 2 నెలలకే పెళ్లి అవుతుంది. అవునా? కామన్ అంటే కామనే కదా, లైఫ్ స్టైల్ కదా, రాజుపోతే రాజ్యం అవుతుందా? నేను అనేది ఏంటంటే నడుస్తూనే ఉంటుంది, ప్రపంచం నడుస్తూనే ఉంటుంది. సో ఆమెకు ఆ డివోర్స్ తీసుకున్నప్పుడు వ్యక్తిగతంగా నేను ఇచ్చే కౌన్సిలింగ్ ఉంది చూసినావా, అది ఆమె నిలబెడుతుంది. ఈ కౌన్సిలింగ్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఆస్ట్రాలజర్ అంటే మీకు కానీ ఎవరికైనా సరే జాతకాలు చూసినప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. అంటే నెక్స్ట్ ఈ మనిషి చచ్చిపోతాడా, డివోర్స్ తీసుకుంటారా, లేకపోతే కాలసర్ప దోషం ఉందా, ప్రతిదీ తెలుస్తుంది. బట్ ఎవరు చెప్పరు, మీరు చెప్పినంత ఓపెన్గా ఎవరు చెప్పరు. అది చెప్పడంలో కూడా మళ్ళీ మీరు దాన్ని ఏమంటారు, కౌన్సిలింగ్ ఇస్తారు. అది ఎలా సాధ్యమవుతుంది అసలు? అంటే మీకు తెలుస్తుంది కానీ అది కౌన్సిలింగ్ కూడా పాజిటివ్గా ఇవ్వడం అనేది, సైకలాజికల్గా కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది ఎలా సాధ్యమవుతుంది అసలు? అంటే హీరోయిన్ కాదు అని చెప్పిన వేణుస్వామి గురించి ఇంతకుముందు మాట్లాడినా, బట్ నీ ఫ్రెండ్ని హీరోయిన్గా చేయమని చెప్పిన బతిమలాడిన. అవునా? బతిమలాడి హీరోయిన్గా చెయ్యి, నువ్వు హీరోయిన్ మెటీరియల్, నీ జాతకంలో హీరోయిన్ అయ్యే యోగం ఉంది అని చెప్పిన. అప్పుడు ఆ అమ్మాయి నీ ఫ్రెండ్ అనుష్క కంటే అందంగా ఉంటుంది. జాతకం చూసి నేను ఏమన్నా అంటే నీకు హీరోయిన్ లక్షణం ఉంది పొమ్మన్నా.
నేను పోను అన్నది. ఏం చేసింది? పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకుంది. ఏమైంది? డివోర్స్ అయింది. అంటే నేను అనేది, బట్ ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాతో ట్రావెల్ చేస్తుంది, నేను కౌన్సిలింగ్ ఇస్తున్నా. ఇవాళ ఏ స్టేజ్లో ఉంది? అవును, ఫైనాన్షియల్గా ఇవాళ ఏ స్టేజ్లో ఉంది? మీరు చెప్పారని కూడా నాతో చెప్పింది. అంటే చాలామంది ఏం చేస్తారంటే నాలెడ్జ్ లేని వాళ్ళు సొంతం ఇల్లు ప్లాన్ చేసుకుంటారు. సొంతం ఇల్లు ఎప్పుడు ప్లాన్ చేయొద్దు. మిడిల్ క్లాస్ వాళ్ళకి అదే కదా ఇంపార్టెంట్. సొంతం ఇల్లు అదే చెప్తున్నా. నేను మిడిల్ క్లాస్ గురించి మాట్లాడతలేను. వెన్ యు ఆర్ గోయింగ్ టు రిచ్, పెద్ద లెవెల్ పోతున్నప్పుడు నువ్వు హైదరాబాద్లో మార్వడీస్ని తీసుకో. 99 మంది మార్వడీస్ ఇల్లు కొనుక్కోరు, అవును, కిరాయిలో ఉంటారు. అవును. ఇప్పుడు నీకు 100 మంది తెలుసు. ఈ 100 మందిలో 99 మంది దగ్గరికి నువ్వు పోతావు, ఒక్కడే మీ ఇంటికి వస్తాడు. అంటే మీ ఇల్లు చూసే అవకాశం ఒక్కరికే ఉంది 100 మందిలో. బట్ నీ కార్ చూసే అవకాశం 99 మందికి ఉంది. అందుకని కార్ చూపించు. అర్థమైందా? ఇప్పుడు మీ ఇంటికి సత్యనావతానికి ఒక పంతులు వచ్చిండు, సైకిల్ మీద వచ్చిండు, బండి మీద వచ్చిండు, కార్లో వచ్చిండు. సైకిల్ మీద వచ్చినానికి సత్యనావతానికి 1000 రూపాయలు ఇస్తావు, బండి మీద వచ్చినానికి 2000 ఇస్తావు. ఉసుకున్న వాడు ఇన్నోవాలో వచ్చాడు అనుకో, సచ్చుకుంటూ నీ దగ్గర ఉన్నా లేకున్నా 3000 ఇస్తావు. ఎందుకు? పంతులకు కాదు వాల్యూ కారుకు. ఇట్స్ ఆల్ అబౌట్ మెయింటెనెన్స్. నేను అందుకని నువ్వు ఫస్ట్ కారు కొనమని చెప్తా. సో నేను ఇచ్చే కౌన్సిలింగ్ ఆ లెవెల్ ఉంటుంది. ఇంత నెగిటివ్ చెప్పే వేణుస్వామి పాజిటివ్ చెప్తే ఎట్లుంటుంది? అంటే ప్రతి ఒక్కరూ లైఫ్లో ఒక ఏజ్, ఏ ఏజ్లో జరగాల్సిన ముచ్చట ఆ ఏజ్లో జరగాలంటారు కదా. ఆ ఏజ్లో జరగకపోతే సమాజం చూసే చూపులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. మరి దానికి ఆపోజిట్గా వెళ్ళమంటున్నారు కదా. సమాజం గురించి పట్టించుకోవద్దనే కదా మనం మొదటి నుండి చెప్పేది. మనం చెప్పేది రెండే చెప్తాము. వేణుస్వామి చెప్పేవి రెండే చెప్తాడు. మనీ అండ్ షీకి ఇంపార్టెన్స్ కలియుగంలో. మనీ అంటే డబ్బు, షీ అంటే అమ్మాయి. రెండోది ప్రాణం పోయిన సమాజాన్ని పట్టించుకోకు. మీ దారి మీదే. సమాజాన్ని పట్టించుకోకు, అసలు సమాజాన్ని పట్టించుకోకు. ఇంకొకటి, మంచి చెయ్యకు, అప్పులు ప్రాణం పోయినా ఇయ్యకు, చిట్టీలు వెయ్యకు. ఇది నేను చెప్పే సూత్రం. అప్పిచ్చి శత్రువు అప్పు ఇయ్యంగానే వాడు ఏం చేస్తాడు? శత్రువు ఉత్తగాడు. శత్రువు అయితే పీడబోతా, శత్రువు గాడు. వాడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఉదాహరణ నువ్వు 40 లక్షల వరకు ఇచ్చినావు, 40 లక్షలు తీసుకునేటప్పుడు వాడి దృష్టిలో నువ్వు ఒక బక్రా, అంతేనా? నీ దృష్టిలో వాడు ఒక ఇన్కమ్ సోర్స్. నువ్వేమనుకుంటావు అంటే 40 లక్షల లిక్విడ్ క్యాష్ నీ దగ్గర ఉంది, 3% ఇంట్రెస్ట్కి ఇచ్చిన 4 ముల్లా 12, నెలకు 1,20,000 వస్తాయని నువ్వు అనుకుంటావు. నా ఇంట్లో మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది నువ్వు అనుకుంటావు. తీసుకొని ఏం చేస్తాడు? నువ్వు ఫోన్ చేసి 2 నెలలు ఇంట్రెస్ట్ రాకపోతే, అన్న ఏమైంది, ఇంట్రెస్ట్ ఇస్తలేవా అని నువ్వు అడుగుతావు. మనమే అడగాలి కదా, ఇంకా వాళ్ళ వెనకాల మనం పడాలి. వాడు ఏం చేస్తాడు? ఇక ఈ అమ్మాయి మంచిది కాదు అని 10 మందికి నీ సంపాదన గురించి, నీ క్యారెక్టర్ గురించి చెడ్డగా ప్రచారం చేస్తాడు. ఆడదైతే మీరు చెప్పే ప్రతిదీ చాణక్య నీతి చెప్పినట్టే ఉంది. మగవాడైతేనేమో ఆడు దొంగనా కొడుకు, స్మగ్లింగ్ చేస్తాడు, మర్డర్లు చేస్తాడు, లేకపోతే దొంగతనంగా సంపాదిస్తాడు అంటాడు. అంటే నువ్వు కలియుగంలో కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలను కంట్రోల్ చేసుకోవడం ఎంత ముఖ్యమో, లిక్విడ్ క్యాష్ను హ్యాండిల్ చేయడం కూడా అంతే ముఖ్యము. 10 లక్షల రూపాయలు దగ్గరుండగానే ఇమ్మీడియట్గా గులగులగా పెడతానే ఉంటుంది, గుట్టగలిగా రాసినట్టు. ఈ 10 లక్షలు తీసుకుపోయి అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేకుంటే ఎవరికైనా ఇంట్రెస్ట్కి ఇవ్వాలి. నేనేమంటా అంటే, 10 లక్షలు నీకు కావనుకొని సావురా, తీసుకుపోయి బ్యాంకులో పెట్టుకో, లేకుంటే ఇంట్లో ఏదైనా లాకర్లో పెట్టుకో. అసలు 10 లక్షలు నీకు కావనుకో, వదిలిపెట్టు. ఎప్పుడైనా నీకు ఆపదలు ఆదుకుంటాయి, అవి పడి ఉంటుంది. ఇంట్రెస్ట్ లేకపోతే ఏమవుతుంది? నేను అనే పాయింట్ అది. ఊరికే పడి ఉండడం ఎందుకు, వడ్డీకి ఆ ఊరికే పడి ఉండవు, ఎగిరిపోతాయి. నేను అనేది ఏంటంటే, ఎగిరిపోతాయి. ఈ ఆలోచన వచ్చిందంటే వాడికి ఎగిరిపోయే లక్షణాలు కాళ్ళు వచ్చినట్టే, అంతే. ఇంకోటి ఏంది, ఇప్పుడు లేటెస్ట్గా టెక్నాలజీ ఏంది, లేటెస్ట్ తెలివేంది తెలుసా? నువ్వు 50 లక్షల రూపాయలు అడిగితే వాడు ఏమంటుడు కొత్తగా అంటే, ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైంట్ ఇస్తా, వీడియో బెదిరిస్తాడు. నేను కోర్టుకు పోతా అంటే, పో ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైంట్ ఇస్తా. 50 లక్షలు ఎక్కడి అని నువ్వు చెప్పాలి కోర్టుకు ఫస్ట్. బ్లాక్ మనీ కాబట్టి ఇతను మాట్లాడలేడు. ఇప్పుడు అర్థమైందా? గిన్ని పెంటలు అవసరమా వద్దని చెప్తున్నా. ఓకే. నేను అనేది మానసికంగా కొట్టినా, కడుపు మీద కొట్టినా కర్మ రిటర్న్స్. నువ్వు ఎక్కడైనా కొట్టు, నువ్వు ఈపులో కొట్టు, చెంపమించి కొట్టు, వీళ్ళు డబ్బులు కొట్టేసి సంతోషపడతారేమో అని సర్వనాశనం అయిపోతారు. చెప్తున్న కర్మ సిద్ధాంతము కొన్ని విషయాల్లో పనిచేస్తుంది, కొన్ని విషయాల్లో పని చేయదు. అన్ని విషయాలలో పని చేస్తుంది. నీకు ఓపిక ఉండాలి, అంతేనా? నీకు ఓపిక ఉండాలి. నువ్వు చూసే విధానం వేరు, నేను చూసే విధానం వేరు. నన్ను ఎవడో టార్చర్ పెట్టిండు, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నాం. ఏమమ్మా మీరే నా దగ్గరకు వచ్చిన, నువ్వు నా దగ్గరకు వచ్చి, గురువుగారు వాడు మిమ్మల్ని టార్చర్ పెట్టిండు, వాడే మాట్లేందండి 50వ ఫ్లోర్ నుంచి అట్లా లిఫ్ట్లో పోతున్నాడు అని నువ్వు అన్నావు. ఎగ్జాక్ట్లీ, అవును. నువ్వు అన్నావు నా దగ్గరకు వచ్చి. నేనేమంటా తెలుసా, నీకు 50వ ఫ్లోర్లో లిఫ్ట్లో పోతున్నటువంటి నా శత్రువు కనిపిస్తుండమ్మా, కానీ 100వ ఫ్లోర్ నుంచి పడబోతున్న శత్రువు నాకు కనిపిస్తుండు అని చెప్తా. నీకు ఉంటుంది కదా, 50వ ఫ్లోర్లోకి ఎదుగుతున్నాడు కదా. కాదు, ఇక్కడ దేవుడి కోపము మన కోపం తేడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు కర్మకు ఒక కోపం ఉంది కదా, నీకో కోపం ఉంది, నాకో కోపం ఉంది కదా. నీకు నాకు ఏముంటది అంటే, ఎంబడి చచ్చిపోవాలి మన వ్యూ వేరే ఉంటది.
కర్మ సిద్ధాంతం, కర్మ టైమింగు, దేవుడి టైమింగు వేరే ఉంటుంది. దేవుడు దెబ్బ కొట్టాలి అంటే వాడి గ్రహాలలో కేతువు కానీ, శుక్రుడు కేతువు కానీ, శుక్రుడు శని కానీ, శుక్రుడు రాహువు కానీ రావాలి దశాచిత్రంలో. దాన్ని అంతర్దశలు, ప్రవ్యాంతర్దశలు అంటారు. అంటే బంగారాన్ని ఎక్కడ దెబ్బ కొట్టాలనో ఎలాగైతే తెలుస్తుందో, పామును ఒకవేళ జనరల్గా పామును చంపాలి అంటే చంపేటోనికి ఒక స్టైల్ ఉంటుంది. డైరెక్ట్ తీసుకుపోయి కట్టెను తలకాయ మీద పెడతాడు, ఎందుకంటే అది కొట్టింది అంటే వంశనాశనం, అందుకని చంపే విధానం ఉంటుంది. అట్లనే వాణ్ణి భగవంతుడు కొట్టే విధానం ఎట్లుంటుంది అంటే, ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకో, మామిడి పూత ఉన్నప్పుడే చెట్టు నాశనం అయితే ఎవడు బాధపడు, కానీ మామిడి చెట్టు కాతగాసి పండ్లు చేతికొచ్చే సమయంలో కనుక చెట్టు నాశనం అయితే దాని ఎఫెక్ట్ చాలా భయంకరంగా ఉంటుంది. అట్లనే పుట్టినప్పుడే కొడుకో బిడ్డనో పురుడునే చచ్చిపోయారు అనుకో, 3 రోజులకు ఏడుపు అది వేరే ఉంటుంది, పోతే పోయిండు అన్నట్టు ఉంటుంది. కానీ 10 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి వాళ్ళు చచ్చిపోతే ఆ బాధ వర్ణాతీతం. అదే 20 ఏళ్ళకు చచ్చిపోతే వర్ణాతీతం, అదే 30 ఏళ్ళకి చచ్చిపోతే వర్ణనాతీతం. సో అట్లా వాళ్ళ ఏజ్ను బట్టి భగవంతుడు వాళ్ళకి ఇవ్వాల్సిన శిక్షను బేస్ చేసుకొని ఉంటాడు. అట్లనే ఇంకా ఘోరంగా ఉంచి చంపాలి అనుకుంటే పిల్లలకు ఆటిజంతో పుట్టిస్తాడు. ఆటిజంతో పుట్టిన తల్లిదండ్రులు ప్రతిరోజు నరకమాన్ని అనుభవిస్తారు. సో ఇట్లనే భగవంతుడు కొట్టే దెబ్బ కోసం వెయిట్ చేయి. నువ్వు తొందరపడి గంట సేపట దావాలి, 20 నిమిషాలు దావాలి, చాలా కోరిక ఉంటుంది శత్రువుల మీద జనాలకు. రెండోది చెప్తున్నా, వేరే ఏ శత్రువులకు ఏం కాదు, ఓన్లీ ఎవడైతే పుట్ట మీద కొడతాడో, ఎవడైతే మానసికంగా కొడతాడో వాడే అనుభవిస్తాడు, ఈ అనుభవించడు. సో మీ లైఫ్ స్టైల్ ఇందులో మేము చూసాం కదా, సో ఇందులో మీరు మామూలుగా ప్రాక్టికల్గా చెప్తారు కదా, ఇది జరుగుతుంది అది జరుగుతుందని. ఇందులో మాకు నరదిష్ట ఎక్కువగా ఉంది, మాకు ఏం చేసినా కలిసి రావట్లేదు అంటే, ఒక్కొక్కరికి గ్రహాలు ఒక్కొక్కసారి బాగుంటాయి బాగోవు, కానీ మాకు ఎప్పుడు బాగుండదు ఎందుకు అని అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకు బాగుండదు అంటే, కొన్ని జాతకాలల్లో వంశదోషం అని ఉంటుంది. సో మగవాళ్ళ జాతకంలో శుక్రుడు రాహువు కలిసి ఉండడము, శుక్రుడు వ్యయంలో ఉండడము, శుక్రుడు 6వ ఇంట్లో ఉండడము, సో గురువు వ్యయంలో ఉండడము, గురువు 6వ ఇంట్లో ఉండడము, ఇవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు కష్టాలే ఉంటాయి. అవును, అంటే చాలామంది మేము కష్టాలు అనుభవిస్తున్నాం, జీవితాంతము కష్టాలు అనుభవిస్తున్నాము. సో ఇక్కడ వాళ్ళు వాటికి రెమెడీ చేసుకుంటే, ఇది వంశదోషం ఎందుకు వస్తుంది అంటే, ఒక ఇంట్లో అంటే వాళ్ళ ఇంట్లో, వాళ్ళ పూర్వీకుల ఇంట్లో పాము చనిపోయినా, పిల్లి చనిపోయినా, కోతి చనిపోయినా, కోతి కూడా రెగ్యులర్గా గబ్బిలాలు వస్తున్నా ఇంట్లోకి, కాకు ఇంట్లోకి వచ్చిన, ఇవి జరగడం వల్ల వాళ్లకు ఈ సమస్యలు వస్తాయి. లేదా వాళ్ళ ఇంట్లో ఎవరైనా సూసైడ్ చేసుకోవడం వల్ల, అంటే ఉదాహరణ మేనత్త మేనమామ పిల్లలు, చిన్నాన్న పిల్లలు, చిన్నమ్మ పిల్లలు, అట్లా భార్యాభర్త తరపున ఎవరైనా సరే ఒకళ్ళు చనిపోవడం వల్ల ఈ దోషం అనేది వాళ్ళ ఇంటికి వస్తుంది. మగవాళ్ళకు వచ్చేదాన్ని మనము శుక్రదోషం అంటాం, దాన్నే వంశదోషం అంటారు. ఆడవాళ్ళకు వచ్చే దోషాన్ని నాగదోషం అంటారు. ఓకే. సో నాగదోషం అనేది ఆడవాళ్ళకు వస్తుంది, మగవాళ్ళకు శుక్రదోషం ఉంటుంది. ఇది వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, జనరల్గా ఆడవాళ్ళు అయితేనేమో 4-5 అబార్షన్లు అయ్యి గర్భం నిలబడకపోవడము, ప్లస్ భార్యాభర్తలు ఎన్ని పెళ్లి చేసుకున్నా కలిసి ఉండకపోవడము, డివోర్స్ అవ్వడము, ప్లస్ ఎంత సంపాదించినా భర్త అనేవాడు వచ్చి ఆ డబ్బులన్నీ కొట్టుకపోవడము, లేకుంటే ప్రేమ పేరు మీద వేరే వాడు ఎవడో కొట్టుకపోవడము. అట్లనే మగవాళ్ళు అయితే వాళ్ళు ఎంత సంపాదించినా కానీ రోగాల పేరు మీద, తల్లిదండ్రుల పేరు మీద, లేకపోతే ఏదో క్రానిక్ డిసీజ్, కిడ్నీ ఫెయిల్యూర్, వాటి మీద డబ్బులు ఖర్చు పెడుతూ జీవితాన్ని నాశనం చేసుకోవడము. సో అందుకని వాళ్ళకి డబ్బులు వస్తాయి కానీ నిలబడవు. సో వాళ్ళకి సంబంధించిన కొన్ని రెమెడీస్ ఉంటాయి, ఆ రెమెడీస్ చేసుకోవడం వల్ల వాళ్ళ సమస్య నుండి బయటపడతారు. అంటే మీరు అన్నట్లుగా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ వాళ్ళకి ఇదే రెమెడీ అని తెలియదు. మీరు అన్నట్లుగా అబార్షన్స్ అవుతాయి అన్నారు కదా, చాలా మందిలలో అబార్షన్ అయిన తర్వాత కూడా పితృదోషం వస్తుంది అని చెప్తారు కదా, అంటే అబార్షన్ అవ్వడమే దోషం వల్ల అవుతుంది. ఓకే, అబార్షన్ వల్ల పితృదోషం ఏర్పడదు, అబార్షన్ అవ్వడానికే దోషం కారణం. ప్రతిదీ అక్కడ దోషం ఉంటేనే ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది. దాన్ని మనం అనలైజ్ చేయాల్సింది ఏంటంటే, నేను సింపుల్ పాయింట్ చెప్తాను నీకు. నువ్వు నీ సర్కిల్లో పేపర్ పెన్ పట్టుకొని ఒక 100 మంది అందగత్తెల పేర్లు రాసుకో నీ సర్కిల్లో. 90 మందికి డివోర్స్ అయ్యి ఉంటాయి, 90 మంది అన్హ్యాపీగా ఉంటారు, 90 మంది భర్తతో దూరంగా ఉంటారు. నువ్వు బెట్టు కడుతున్నా, నేను బెట్టు కడుతున్నా నీతోని, 90 మంది ఖచ్చితంగా వాళ్ళు అన్హ్యాపీ ఉంటారు. మళ్ళీ నేను చెప్తున్నా, ఇదే 100 మంది బిలో యావరేజ్ ఉన్న అమ్మాయిలను తీసుకో, భార్యాభర్తలు కలిసి రచ్చ చేస్తుంటారు, బాగుంటారు, అన్యోన్య దాంపత్యం సూపర్ ఉంటారు వాళ్ళు. ఎందుకు అట్లా? సో ఇంద్రుడు ఇచ్చిన శాపం. ఎవరైతే పద్మిని జాతి స్త్రీ అంటే మేకప్ వేసుకున్న తర్వాత లేదా వితౌట్ మేకప్ అందంగా ఉండే అమ్మాయిలు ఉంటారో వాళ్ళందరూ ధన నష్టము, వాళ్ళ లైఫ్లో మగవాళ్ళని నమ్మి ధనాన్ని నాశనం చేసుకుంటారు, లేదా మగవాడిని నమ్మి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఈ రెండు ఆయన ఇచ్చినటువంటి శాపాలు. మరి ఇంద్రశాపానికి ఏం లేదా, దానికి పరిహారం ఉన్నది, కాలసర్పదోష నివారణ. అదే చెప్పిండు ఇంద్రుడు. అడిగిన తర్వాత కాలసర్పదోష నివారణ అన్నాడు. అప్పుడు ఇంద్రుడు ఏం చెప్పిండు అంటే, ఎవరెవరి జాతకంలో, అమ్మాయిల జాతకంలో రవి శుక్రులు కలిసి ఉంటారో,
ఎవరెవరి జాతకంలో గురువు వ్యయంలో ఉంటాడో, ఎవరెవరి జాతకంలో శుక్రుడు 8వ ఇంట్లో 6వ ఇంట్లో 12వ ఇంట్లో ఉంటాడో, ఎవరి జాతకంలో అయితే శని దృష్టి శుక్రుడి మీద ఉంటుందో వాళ్లకు ఈ దోషం ఉన్నట్టు మీరు భావించాలి. సో వాళ్లకు రెమెడీ చేయాలి అని శాస్త్రం చెప్పింది. సో ఆ రెమెడీ చేసుకుంటే వాళ్ళు ఇంకా జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోతారు. ఓకే. చాలా మంది ఏమంటారు అంటే, నేను జాతకం చెప్పంగానే ఇప్పుడు వీళ్ళిద్దరు విడిపోతారు అని నేను చెప్పంగానే సంవత్సరం విడిపోరు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాషన్ గ్రే డైవర్స్ ఎందుకు ఫ్యాషన్ అంటే, ఒక హీరో తన భార్యను వదులుకోవడానికి 200 కోట్లు ఇస్తాడు అంటే, ఆయన సంపాదించిన 2000 కోట్లకి 200 కోట్లు పెద్ద విషయమే కాదు. అవసరం అనుకుంటే సంవత్సరం దానికి కూడా చేసుకుంటాడు. ఎందుకంటే ఆయనకు డబ్బులు కట్టగలిగిన శక్తి ఉంది కాబట్టి. ఉదాహరణ, ఒక నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి విడాకులు కావాలి అంటే ఆయన జీవితంలో కేతు మహర్దశ రావాలి. ఒక్కొక్కళ్ళ జీవితంలో కేతు మహర్దశ 40 సంవత్సరాల తర్వాత వస్తుంది, 50 సంవత్సరాల తర్వాత వస్తుంది. 50 సంవత్సరాలకు ఉదాహరణ, ఇప్పుడు నేను మన తమిళ్ విజయ్ గురించి నేను చెప్పిన లాస్ట్ ఇయర్ చెప్పినప్పుడు ఎవరు నమ్మల. నేను డైరెక్ట్ పేరు కూడా తీసుకొని చెప్పిన, నేను తమిళ్ విజయ్ గురించి నేను పేరు కూడా తీసుకొని చెప్పిన. సో నేను అనేది ఏంటంటే, అంత పర్ఫెక్ట్గా చెప్పిన, ఎందుకంటే ఆ ఏజ్లో అసలు డివోర్స్ జరగాయి. కానీ ఇప్పుడు గ్రే డివోర్స్ అనేది, అంటే తెల్లగడ్డం డివోర్స్ అనేవి ఇప్పుడు ఫేమస్, సైలెంట్ డివోర్స్ అనేవి ఫేమస్. ఇప్పుడు ఈ విషయాలు జనాలకు తెలియవు కాబట్టి నేను వేణుస్వామిని విమర్శిస్తా అంటే అది నీ కర్మ. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టుగా కాలసర్ప దోషము అనేది పూజలు చేసుకుంటే తగ్గిపోతుంది అంటారు. సో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, కాళహస్తి అని చెప్పి, త్రయంబకేశ్వర్ అని చెప్పి, అక్కడ పూజలు చేసుకున్న తర్వాత కూడా మాకు రిజల్ట్ రాలేదు. అది వాళ్ళ లెవెల్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ, నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి క్రేజ్ ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేదు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగి తన జీవితాంతము తను సంపాదించే సంపాదన 2,50,00,000 నుండి 3 కోట్ల రూపాయల మధ్యలో ఉంటుంది. ఏది నేను చెప్పేది, తన 30 సంవత్సరాల సంపాదన కలిపితే, అంటే తనకు 60 సంవత్సరాలు వచ్చే వరకు తన సంపాదన 3 కోట్లు. అదే టీచరు, ప్రభుత్వ ఉద్యోగస్తుడి కొడుకు ఐఐటి కొడితే, అమెరికాలో ఉద్యోగం చేస్తే నెలకు 25 లక్షల శాలరీ కనుక తీసుకోగలిగితే, చాలా ఈజీ అమెరికాలో, తెలుసు కదా. 25 లక్షలు అంటే 12 రోజులు 24, 3 కోట్లు సంవత్సరం సంపాదించు. చేంజ్ అది నేను చెప్పేది. యు ఎయిమ్ దట్, నువ్వు అలా ఏం చేసుకో. అది అలా వెళ్ళడం చాలా మందికి. నేను అనేది ఏమంటా అంటే, నేనేమంటా అంటే, నువ్వు మహేష్ బాబు సినిమా పోకిరి సినిమా చూసినావు. పోకిరి సినిమాలో ఆలీ బిచ్చమడుకున్నాక అందరు కూర్చుంటే, మహేష్ బాబు కూర్చుంటే వాడు కూడా బెంచ్ మీద వచ్చి కూర్చొని, నేను డ్యూటీ దిగినా, నేను చాలా హైజెనిక్ మినరల్ వాటర్ ఇరా అంటాడు, బూస్ట్ కాఫీ ఇరా అంటాడు. నేను అడుక్కోవడం కూడా రిచ్చే మన దృష్టిలో. వే ఆఫ్ థింకింగ్ అలా ఉండాలి. మనం కామెడీగా మాట్లాడుకుంటాము. నీకు కొన్ని దేవాలయాలలో టెంపుల్ మీద మెట్లు కూడా వేలం వేస్తారట, తెలుసా నీకు ఆ విషయం? అంటే ఫస్ట్ మెట్టుకు ప్రయారిటీ వేరు, ఎందుకంటే అందరు అక్కడ వేస్తారు. అట్లా కొన్ని వేలాలు ఉంటాయి. బిచ్చగాళ్ళ దాంట్లో వాళ్ళు వేలం వేసుకుంటారు. బిచ్చగాళ్ళ దాంట్లో వేలం ఉంటుంది. అట్లనే కొన్ని సెంటర్లు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ అనేది రిచెస్ట్ సెంటర్, చెక్ పోస్ట్. అక్కడ ఎవడు పడితే వాడు వచ్చి బిచ్చగాడు ఆడుకోవడానికి లేదు, వాటిలో కూడా. సో నేను అనేది అట్లుంటాయి. నేను అనేది ఏంటంటే, నువ్వు రిచ్గా పో, నువ్వు ఒక వ్యాన్ పెట్టుకో, లేకపోతే నువ్వు ఒక బండి పెట్టుకొని జూబ్లీహిల్స్ ఏరియాలో నువ్వు టిఫిన్లు అమ్ముకో, లేకపోతే నేను అనేది ఏంటంటే, నీ ఏం డబ్బు నువ్వు ఎవరిని మోసం చేయకుండా, డబల్ రిజిస్ట్రేషన్లు చేయకుండా, చిట్టీల పేరు మీద మోసం చేయకుండా, అప్పులు తీసుకొని మోసం చేయకుండా, నువ్వు ఏది చేసుకున్నా బ్రతుకు తెరువుకు, దట్ ఈస్ బిగ్గెస్ట్ లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఇప్పుడు చాలామంది, ఒక వ్యక్తి సపోజ్ మీరే ఉన్నారు, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు, మిమ్మల్ని తిట్టుకుంటూ మిమ్మల్ని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు, తిట్టుకుంటూనే ఉంటారు, కానీ మీరు చెప్పే రెమెడీస్ ఫాలో అవుతుంటారు. వాళ్ళని నేనే చాలా మందిని చూసాను. మీలాగా నిలబడాలి అంటే ఏ గ్రహం ఎక్కువగా? రాహు. సూపర్ ప్రశ్న. సో నాలాగా నిలబడాలి అంటే జాతకంలో రాహు ఉచ్చ ఉండాలి. రాహు ఉచ్చ. సో నాలాగా బ్రతకాలి అంటే, ధైర్యంగా బ్రతకాలి అంటే బగాలమ్మకిని పూజ చేయాలి. అంటే ఉగ్రదేవతలు కదా, ఇప్పుడు మీరు సాత్విక దేవతలు అని చెప్పారు. అవును, నేను నిన్ను ఇక్కడ ఉపాసన చేయమని చెప్పట్లా, ఆరాధించవచ్చు. ఇప్పుడు నీకు శత్రువు వచ్చిండు, నిన్ను టార్గెట్ చేస్తుండు, చక్కగా బగాలమ్మకి పో, పంచబలి పూజ ఉంటుంది, చేయించుకొని రా కామాఖ్యలో. అంతే, కామాఖ్య వెళ్ళిపో, చేయించుకొని రా. లేదు నీ టార్గెట్ ఓన్లీ, ఇప్పుడు ఉదాహరణ గురువు, నీకు పిఆర్ లేదు. పిఆర్ అంటే నువ్వు ఎంత కష్టపడ్డా నీకు జన వశీకరణం వస్తలేదు, నువ్వు అందంగా కనిపిస్తలేవు, టీవీ స్క్రీన్ మీద అందంగా కనిపిస్తలేవు, నువ్వు పొలిటీషియన్ ఉన్నావు, ఎంత మాట్లాడినా నువ్వు జనాలు నీ మాటలు వింటలేరు, వశీకరణం కావాలి అంటే చక్కగా తారాపీఠ అని ఉంటుంది పశ్చిమ బెంగాల్లో, బార్డర్, భారతదేశం బార్డర్, దుర్గాపూర్. తారాపీఠ పోయి ఆడ పూజ చేయి. శ్మశానంలో ఉంటుంది అమ్మవారు, డైరెక్ట్ శ్మశానంలో ఉంటుంది. అక్కడ స్పెషాలిటీ ఏంటంటే, పొద్దున్న డెడ్ బాడీ వచ్చి దహనం అయ్యే వరకు అమ్మవారికి నైవేద్యం పెట్టారు. శ్మశానంలోనే ఉంటుంది అమ్మవారు. డెడ్ బాడీ దహనం అయ్యేంత, ఎవరైనా చనిపోయా శ్మశానానికి రావాలి కదా, ఒక డెడ్ బాడీ రావాలి కదా, వచ్చి దహనం స్టార్ట్ అయినాకనే అమ్మవారికి నైవేద్యం పోతుంది. తారాపీఠ
మీరు గూగుల్ చేయండి, చాట్ జీపీటీ కొట్టండి, జెమినీ చేయండి, మీకు తారాపీఠ దుర్గాపూర్ అని చెప్పి కొడితే గూగుల్లో కూడా కొడితే వస్తుంది. సో అమ్మవారు ఇట్లుంటది, ఇట్లా నా ఫేస్ ఇట్లుంటది. అమ్మవారు శివుడికి పాలిస్తూ ఉంటది. పొద్దున 4 గంటలకే ఆ దర్శనం అవుతుంది, తర్వాత మళ్ళీ నార్మల్ దర్శనం అవుతుంది. సో ఈ లెఫ్ట్ సైడ్ శ్మశానం ఉంటుంది, అంటే అమ్మవారి వెనకాల మొత్తం శ్మశానమే. మనం ఇట్లా పక్కన నుండి దిగిపోతే శ్మశానం ఉంటుంది. అక్కడ స్పెషల్ పూజలు ఏంటి అంటే శ్మశానంలో పూజలు చేస్తారు. సో అది దేనికి అంటే పిఆర్ పెంచుకోవడానికి, అంటే రాజకీయ నాయకులు వశీకరణము, హీరోయిన్లు వశీకరణము, జన వశీకరణము. ఇప్పుడు పెద్ద పెద్ద నీరూస్ ఇట్లాంటి పెద్ద పెద్ద బట్టల షాపులు పెట్టిర్రు. అట్లా పెట్టినప్పుడు జనాల్ని వశీకరణం చేసుకొని వ్యాపారానికి కోసం జనాల్ని ఆహ్వానించాలి అంటే అలాంటి పూజలు చేసుకుంటారు. సో దాన్ని తారాపీఠ అంటాం. అట్లనే ఇంకోటి రాజరప్ప అని ఇంకో టెంపుల్ ఉంది రాంచీలో. ధోని వాళ్ళ ఇంటి ముందర నుండి పోతే రాంచీ అని ఉంటుంది. ఆ రాంచీలో రాజరప్ప అని ఒక టెంపుల్ ఉంటుంది. అక్కడ మీకు ఏంది అంటే రాత్రి సంచలనాలు జరగాలంటే అక్కడికి పోవాలి. అంటే సడన్గా మీరు పొలిటీషియన్ కావాలి, సడన్గా హీరోయిన్ కావాలి, సడన్గా హీరో కావాలి, అంటే నువ్వు మిరాకిల్స్ కావాలనుకుంటే నువ్వు అక్కడికి పోవాలి. సో అక్కడ కూడా స్పెషల్ పూజలు ఉంటాయి. పొద్దున 4 గంటలకు ఒక పూజ ఉంటుంది, స్పెషల్ పూజలు ఉంటాయి. మీరు డైరెక్ట్గా పోయి అక్కడ ఏ పంతులను అడిగినా నేను స్పెషల్ చేయండి, నాకు ఇట్లా కావాలి అనుకుంటున్నా అంటే అక్కడ పూజలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ కమాండింగ్ రాహు. సో రాహు నీకు అక్కడ చరిత్ర సృష్టిస్తాడు. రాహు అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగలిగిన వాడు రాహు. అంటే ఉదాహరణ ఇప్పుడు ఆ పూసలు అమ్ముకునే ఆమె ఉంది మొనాలిసా. సో రాత్రి ఆమె జీవితాన్ని ఇట్లా చేసినోడు రాహు. అంటే రాహు ఏం చేస్తాడంటే ఒకేసారి అప్స్ ఒకేసారి డౌన్స్ చేసేది రాహువే. అయితే లేపుతాడు, లేకపోతే పండబెడతాడు, ఏదో ఒకటి ఉంటుంది. సో రాహు నెగిటివ్ ఉన్నాడు అనుకో పండబెడతాడు, రాహు పాజిటివ్ ఉన్నాడు అనుకో లేపుతాడు. సో అట్లాంటి వాళ్లకు ఇప్పుడు నా జాతకంలో రాహు 10వ ఇంట్లో ఉన్నాడు. సో నన్ను శత్రువులు ఎవరు ఏం చేసినా నేను బగాలమ్మకి పూజ చేస్తాను కాబట్టి నేను సైలెంట్గా ఉన్నా, నా అమ్మవారు ఊరుకోదు. అంటే ఈ రూల్ ఏంటంటే యూ కెన్ గూగుల్ ఇట్. మీరు చాట్ జీపీటీని అడగండి, జెమినీని అడగండి, గూగుల్ చేయండి. ఫస్ట్ చెప్పేది ఏంటంటే రాహు ఉచ్చ ఉన్న వాళ్ళ జోలికి మీరు వెళ్ళవద్దు, వాళ్ళతో పెట్టుకోకండి. రెండవది బగాలమ్మకి పూజలు చేసే వాళ్ళతో మీరు పెట్టుకోకండి అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది గూగుల్లో. ఎందుకు అంటే ఉగ్రదేవతలో నువ్వే అన్నావు, మమ్మల్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత వాళ్ళదే. అంటే ఉగ్రదేవతలు అంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు అందరూ 90% సాత్విక దేవతలనే పూజిస్తారు. మీరు అన్నట్టుగా మీరు చెప్పిన తర్వాత ఈ దశమహావిద్యల్లో ఈ పూజలు ఎక్కడ, కామాఖ్య పూజలు ఎక్కడ, ఇవన్నీ ఉన్నాయి కదా. ఎందుకు వచ్చినాయి బయటికి అంటే నేను అనే పాయింట్ ఏంటంటే నేను సెలబ్రిటీ ఆస్ట్రాలజర్. సో సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే హీరోయిన్లు వస్తున్నారని కాదు. ఇక్కడ ఎవరైతే జీవితంలో పెద్ద స్థాయిలోకి వెళ్ళినారో, ఎగ్జాంపుల్ 10 కోట్ల అమౌంట్ దాటిన వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు. ఒక పెద్ద లైఫ్ లో ఒక బిగ్ అచీవ్మెంట్ కావాలి, గోల్స్ పెద్దగా ఉంటే నా దగ్గరికి రా. నేను అటెండర్ జాబ్ చేస్తున్నా రాకు, నేను టీచర్ జాబ్ చేస్తున్నా రాకు. నేను అనేది ఏంటంటే నేను చేసేటువంటి పూజలు నిన్ను సూపర్ స్టార్ను చేయడానికి పనికి వస్తాయి. అది డబ్బు పరంగా కానీ రాజభోగిని చేస్తాయి. రాజయోగి అంటేనేమో ఎమ్మెల్యే, రాజభోగి అంటేనేమో రాజ్యసభ ఎంపీ. అట్లనే రాజభోగి అంటే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్లో ఉండే వాళ్ళందరూ రాజభోగులు. ఎవరైతే లగ్జరీ కార్లు కొంటారో వాళ్ళందరూ రాజభోగులు. సో అలాంటి వాళ్ళ జాతకాలను నేను చూస్తా. నువ్వు ఆ స్థాయికి రావాలంటే నా దగ్గరికి రా. నువ్వు వ్యాపారం రావాలంటే ఎక్కువ ఖర్చు అయితే ఏం లేదు, నేను 6,000 రూపాయలు తీసుకుంటా జాతకానికి. అందరు అట్లా పబ్లిసిటీ చేస్తారు. నేను 6,000, నాది లోయెస్ట్ ఫీజు ఆంధ్రప్రదేశ్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో లోయెస్ట్ ప్రైస్ తీసుకునేది నేను ఒక్కరినే 6,000 రూపాయలు తీసుకుంటా. కాకపోతే నీకు ఓపిక ఉండాలి, వెయిటింగ్ ఓపిక ఉండాలి. ఇవాళ నాకు 1000 మంది క్లయింట్లు వెయిట్ చేస్తున్నారు ఈ రోజు పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు అందరు రావాలంటే ఇట్ విల్ టేక్ 2 months. సో 2 months వరకు వెయిట్ చేయగలిగినటువంటి పరిస్థితి నీ దగ్గర ఉండాలి. కొంతమంది నా ఆఫీస్కి వచ్చి కూర్చొని జనాలు ఉన్నారని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే జనాలు ఉన్నారు, నేను ఇంతసేపు ఉండాలన్నా, నేను వేణుస్వామి ఆఫ్టర్ ఆల్ వీని దగ్గర నేను ఎందుకు ఉంటాను వెళ్ళిపోతారు. మీరు చెప్పిన ప్రతి జాతకం ఆల్మోస్ట్ 80% స్ట్రైక్ రేట్ మొత్తం సక్సెస్ అయింది. కర్మని ఎవరు మార్చలేరు కదా, అది ఎలా మారుతుంది? కర్మను ఎవరు మార్చలేరు, రైట్. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, మీ అమ్మనో మీ నాన్ననో ఉన్నారు. మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది, కర్మని మార్చలేమని బెడ్ మీద వండ పెడతావా, హాస్పిటల్ తీసుకుపోతావా? ఖచ్చితంగా తీసుకెళ్తాం. తీసుకుపోవద్దు కదా మరి నువ్వు చెప్పేదాని ప్రకారం. ఆన్సర్ చెప్పమ్మా. నన్ను ప్రశ్న అడిగినావు, నేను ప్రశ్న అడుగుతున్నా. ప్రయత్నం అయితే చేస్తాం. జ్యోతిష్యం అనేది అంధకార బంధురంలో ఉండేటువంటి మనిషి బ్రతకడానికి కావలసినటువంటి ఒక జ్యోతి. అలాగే ఇది ఒక ఎక్స్రే. ఎలాగైతే నీ కాలో చెయ్యో ఇరిగింది అంటే నువ్వు ఎక్స్రే తీయించుకొని డాక్టర్ దగ్గరికి పోతావో, అలాగే నీ జాతకం అనేది నా దృష్టిలో ఎక్స్రే. నేను అనేటువంటి వాడిని జ్యోతిష్కుడిని, డాక్టర్ను. నీ జాతకము నువ్వు పుట్టినప్పటి సందర్భంలో ఉండేటువంటి జాతకాన్ని, లగ్నాన్ని, గ్రహాలను బేస్ చేసుకొని
నీ జీవితంలో జరగబోయేటువంటి సంఘటనలను విశ్లేషణ చేసి నీకు జరగబోయేటువంటి నష్టాన్ని తెలియజేయడము నా బాధ్యత. ఓకే. ఇది ఈ రోజు నుండి వచ్చినటువంటిది కాదు. గత చరిత్ర తీసుకుంటే శ్రీకృష్ణ దేవరాయలు కానీ ఏ రాజును తీసుకున్నా వాళ్ళ ఆస్థానంలో జ్యోతిష్య పండితులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే యుద్ధాలు ఎప్పుడు వస్తాయి, కరువు కాటకాలు ఎప్పుడు వస్తాయి, వర్షాలు ఎప్పుడు పడతాయి, ఇవన్నీ చెప్పడం ఆస్థాన జ్యోతిష్కులు ఉండేవాళ్ళు. సో ఇవాళ కొత్తగా వస్తలేదు అంటే రాజు ద కింగ్, రాజు అనేవాడికి కష్టాలే రావు అనుకునే సందర్భంలో రాజుకు కూడా జ్యోతిష్కుడు ఉన్నాడు అంటే దాని అర్థం ఏంది అంటే ఇది. సో ఇవాళ సోనియా గాంధీ కూడా ఒక జ్యోతిష్కుడిని నమ్ముతుంది, ఇటలీ జ్యోతిష్కుడిని. అలాగే ఇవాళ భారతదేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీని కూడా కుర్తా గురూజీ అని ఒక గురూజీ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుంటారు. సో ప్రతి పొలిటీషియన్కు, ప్రతి ఎంటర్ప్రెన్యూర్కు, ప్రతి డబ్బు సంపాదించిన వాడు ఎక్కువగా నమ్మేది జ్యోతిష్యము. ఇవాళ భారతదేశాన్ని కమాండ్ చేసే ఫుల్ తోపైనటువంటి అంబానీ కూడా ఒక జ్యోతిష్కుడిని నమ్ముతాడు. సో ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు జ్యోతిష్కులను నమ్ముతారు. వాళ్ళకంటే తోపులం మనం కాదు. సో జ్యోతిష్యము అనేటువంటిది కర్మ రాసి ఉన్నట్టు జరగదు. కర్మను అవాయిడ్ చేయడం కోసమే మనకు జ్యోతిష్యం ఉంది. ఉదాహరణ నేను చేసేటువంటి రెమెడీస్ అన్నీ కూడా నీ జాతకంలో యోగం ఉంటే నువ్వు రాజయోగి రాజభోగి అవ్వడానికి పనిచేస్తాయి. అలాగే నీ జాతకంలో జరగబోయే చెడును అడ్డుకోవడానికి 90% పనిచేస్తాయి. అంటే నీ నెత్తిలో పడాల్సినటువంటి రాయి నా పూజల ద్వారా కాలు మీద పడుతుంది. సో కాలు మీద పడ్డప్పుడు డ్యామేజ్ అనేటువంటిది 90% తగ్గుతుంది. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు జాతకాలు చూపించుకున్న వాళ్ళు కూడా అస్సలు బాలేని వాళ్ళకు కూడా మీరు ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చాలా హెల్ప్ చేస్తారు. నేను నా దగ్గరకు వచ్చిన జాతకులకు, డబ్బు లేనటువంటి వాళ్ళకు ఫ్రీగా జాతకాలు చెప్తా. మొన్న ఒకడు వచ్చిండు, ఏం చేస్తావురా అంటే నేను వాచ్మెన్ అన్నాడు. వాచ్మెన్ అంటే నీ జీతం ఎంత రా అన్న? 7,000 అన్న. నాకు 6,000 ఇచ్చిండు. బండబూతులు తిట్టి నా మేనేజర్ని పిలిచి 6,000 రిటర్న్ అని చెప్పిన. తెలుసు. నేనన్నా నీ 6,000 రూపాయలకే వస్తున్నావు నువ్వు 7,000 రూపాయల జీతం కానీ 6,000 నాకు ఇచ్చి నువ్వేం తింటావురా అని చెప్పి మళ్ళీ ఇంకో 10,000 ఎక్కించి పంపించిన. అంటే ఏదో ఒక టైంలో లైఫ్ బాగుంటుంది అని మిమ్మల్ని నమ్ముతారు. నేను ఇస్తా కానీ నేను ఈ రోజు కష్టపడుతున్నావు కదా. నేను అనేది ఏంటంటే నీ నెల సంపాదన 7,000 అయినప్పుడు నీ 7,000లో 6,000 నాకు ఇచ్చినప్పుడు నువ్వేం పెడతావు నీ పెళ్ళం పిల్లలకు అని తిట్టి మళ్ళీ అనుకో 10,000 ఎక్కువ ఇచ్చి పంపించిన. పంపించి మనకి ఫ్రీగా పూజ నేనే త్రయంబకేశ్వర్కు ఫోన్ చేసి నేనే డిస్కౌంట్ ప్రైస్లో మాట్లాడి నా కోసం అన్నప్పుడు అక్కడ పంతులు ఏం చేస్తాడు, 1,000 రూపాయలు తగ్గిస్తాడు. మామూలుగా 6,500 తీసుకుంటే ఇంకో 5,000 రూపాయలు తగ్గిస్తే 5,500కే నేను అక్కడ అరేంజ్మెంట్ చేసేసి నేనే డబ్బులు కట్టి ఈ పూజ చేసుకోరా బాబు నువ్వు బాగుపడతావు అని చెప్పి చేపిస్తాను. ఇట్లా చాలా మందికి చేపిస్తాం. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే నేను కొన్ని మోరల్స్ నమ్ముతాను. నేనేం నమ్ముతా అంటే మనం సంపాదించే సంపాదనలో 10 to 15% మనము జనాలకు వాడాలి అనేది నా ఉద్దేశం. సో నేను సంపాదించే సంపాదన ఏ రకంగా సంపాదించినా జ్యోతిష్యం మీద కానీ ఇతరత్ర రియల్ ఎస్టేట్లో కానీ ఎట్లా సంపాదించినా నా సంపాదన నుండి కాకపోతే అమ్మాయిలకు ఎక్కువ కేటాయిస్తా. 10% నేను సంపాదించే సంపాదన అమ్మాయిలకు కేటాయిస్తా. నేను ఎవరికి ఏది కావాలనో అదే ఇస్తా, అంతే తప్ప నేను అందరికీ డబ్బులే ఇయ్యను. కొన్నిసార్లు ఒక మనిషికి ఫుడ్ అవసరం ఉంటుంది, కొన్నిసార్లు డబ్బు అవసరం ఉంటుంది, కొన్నిసార్లు డాక్టర్ అవసరం ఉంటాడు. అట్లా కొన్నిసార్లు నా సపోర్ట్ అవసరం ఉంటుంది, మానసికమైనటువంటి కౌన్సిలింగ్ సపోర్ట్ ఉంటుంది. సో ఆ మనిషిని బట్టి నేను అది చేస్తాను. ఓకే స్వామి, కమింగ్ టు మనం మెయిన్ పరాభవ నామ సంవత్సర రాశి ఫలాల కోసం అందరూ వెయిట్ చేస్తుంటారు కాబట్టి ఒక్కొక్క రాశి గురించి చెప్పండి. సో ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరానికి సంబంధించి మనం ఆల్రెడీ యుద్ధం ఫేస్ చేస్తూ ఉన్నాము. సో నాకు తెలిసినంత వరకు ఈ సంవత్సరం మన వంట నూనె ధరలు చాలా పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం ఇంటర్నెట్ ఆగిపోయే అవకాశం ఉంది కొన్ని రోజుల పాటు, లేదా ఆల్రెడీ గ్యాస్ కూడా ఇబ్బంది అవుతుంది కదా. అదే అవన్నీ ఓకే, అవన్నీ తెలిసినవి ఏమైనా చెప్పాల్సింది లేదు. బట్ సంచలనం ఏంటంటే ఇంటర్నెట్ ఆగిపోయే అవకాశం ఉంది, కొన్ని శాటిలైట్ పనిచేయకపోవచ్చు, అలాగే టెలికాం వ్యవస్థ మన సెల్ ఫోన్ వ్యవస్థ పనిచేయకపోవచ్చు కొన్ని రోజుల పాటు. నేను మాట్లాడేది కేతువు ఈ సంవత్సరం కమాండ్ చేస్తా ఉన్నాడు, రాజు కాదు కమాండ్ చేస్తా ఉన్నాడు. కేతు కమాండరు, రాజు గురువు. సో అందుకని సంచలనాలు ఉంటాయి. మేషరాశి కనుక తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఏలినాటి శని నడుస్తూ ఉంది. ఇందాక మనం ఏలినాటి శని గురించి మాట్లాడుకున్నాం. ఎవరైతే 25 సంవత్సరాల పైబడ్డటువంటి ఏలినాటి శని వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులకు ఒకళ్ళకు ప్రాణగండాలు, అపమృతి దోషాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పోలీస్ కేసులు, న్యాయ వ్యవస్థపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, సామాజికమైన ఇబ్బందులు, సమాజంలో చెడ్డ పేరు రావడము, భార్యాభర్తలు అయితే గొడవలు కావడము, అలాగే వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, చోర భయము, ఇవన్నీ కూడా వాళ్ళని బాధించే అవకాశం ఉంది. విద్యార్థులు అయితే ఉత్తీర్ణత శాతం తగ్గే అవకాశం ఉంది, బ్యాక్లాగ్స్ ఉండే అవకాశం ఉంది, కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ రావు, వీసాలు రావు, అవివాహితులకు అలాగే వెయిటింగ్ పీరియడ్ కనిపిస్తూ ఉంది. ఒకవేళ పెళ్ళైన భార్యాభర్తల మధ్యన గొడవలు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు సంబంధించి ప్రైవేట్ రంగ ఉద్యోగులు కోల్పోయే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసులు బాధించే అవకాశం కనిపిస్తూ ఉంది. రాజకీయ నాయకులకు ఓటమి కనిపిస్తూ ఉంది. జనాల్లో చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కళాకారులకు, క్రీడాకారులకు వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి. రైతులకు మాత్రం 2 పంటల దిగుబడి, రాబడి బాగుంటుంది. మరి మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం ద్వారా సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఓకే, తిరునల్లార్ పూజ అన్నారు
ఉంటారు కదా, వాళ్ళు బ్లాక్ వేసుకోవాలి కదా, అంటే శనికి పూజ చేస్తే బ్లాక్ అసలు వేసుకోకూడదు. బ్లాకే వేయొద్దు. అక్కడ మామూలుగా వెళ్తే 450 రూపాయల పూజ ఉంటుంది, ఓకే. అది చేసుకుంటే సరిపోతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఒకవేళ ఎవరు తెలియకపోతే ఎదురుగా గుడికి ఎదురుగా కార్తీ అని పేరు చెప్పి వేణుస్వామి గారు పంపించారు అని కార్తీ దగ్గరికి పోతే కార్తీ అరేంజ్ చేస్తాడు. కార్తీ అబ్బాయి పేరు. ఓకే. సో సనే దగ్గరుండి మొత్తం అరేంజ్ చేసి పంపిస్తాడు. 450 రూపాయల పూజ ఉంటుంది. సో చేసినందుకు అతనికి 200-300 ఇవ్వండి సరిపో, అంటే 1000 రూపాయల్లో పూజ అయిపోతుంది. ఓకే, మేషరాశి వాళ్ళు. ఓకే. ఓకే, ఇది వృషభ రాశి వారికి ఈ సంవత్సరం 100% అనుకూలంగా ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంది. ఈ సంవత్సరం విపరీత రాజయోగం ఉంది. గురువు శని కాంబినేషన్, రాహు కేతు కాంబినేషన్ చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం బాగుంటుంది. కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ లభిస్తాయి. అవివాహితులకు వివాహ సూచనలు, సంతానం లేని వారికి సంతాన యోగం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, వ్యాపారస్తులకు, కాంట్రాక్టర్లకు, కళాకారులకు, క్రీడాకారులకు అనుకున్న వాటికంటే అవకాశాలు ఎక్కువగా వస్తాయి, డబ్బులు ఎక్కువగా వస్తాయి. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది. సో ఈ సంవత్సరం స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. సో వృషభ రాశి వారికి ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి రెమెడీస్ లేవు ఈ సంవత్సరం. అవసరం లేదు. 100% అవుట్ ఆఫ్ 100 గుడ్. ఓకే. నెక్స్ట్ మిథున రాశి. మిథున రాశి వారికి కూడా 100% అనుకూలంగా ఉంది. జూన్ 2 తర్వాత విపరీత రాజయోగం స్టార్ట్ అవుతుంది. గురువు ద్వితీయంలోకి రాబోతా ఉన్నాడు. సో చాలా అనుకూలంగా ఉంది. సో ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, కళాకారులకు, క్రీడాకారులకు, స్త్రీలకు, రాజకీయ నాయకులకు, రైతులకు, యు నేమ్ ఇట్, ఎవరైనా సరే ఒక ఏజ్ నుండి, అంటే 18 సంవత్సరాల వయసున్న వారి నుండి 70 సంవత్సరాల వారి వరకు ఆడ మగ తేడా లేకుండా మిథున రాశి వారికి రాజయోగం ఉంది. అవివాహితులకు వివాహ యొక్క సూచనలు, సంతానం లేని వారికి సంతానము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, ప్రమోషన్లు, బదిలీలు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఎటువంటి రెమెడీస్ లేవు, ఎటువంటి దోషాలు లేవు. ఓకే. నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కూడా ఇంచుమించు 100కు 90% అనుకూలంగా ఉండబోతా ఉంది. జూన్ 2వ తేదీ నుండి విపరీత రాజయోగం ప్రారంభమవుతా ఉంది. చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. వీళ్ళు గుర్తుంచుకోవాల్సింది, ఎవరైతే 65 సంవత్సరాలు దాటిన వాళ్లకు ఆరోగ్య భంగములు, అలాగే జూన్ వరకు కాళ్లకు చేతులకు దెబ్బలు తగిలేటువంటి అవకాశము, యాంగ్జైటీ డిజార్డర్ బాధించే అవకాశం ఉంది. గురువారం నాడు ఎల్లో కలర్ దుస్తులు ధరించండి, ధైర్యంగా ఉండండి, సమాజంలో వచ్చే విమర్శలను పట్టించుకోకండి. సో చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతము, వ్యాపారస్తులకు విపరీతమైన డబ్బు, కాంట్రాక్టర్లకు కొత్త అవకాశాలు, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది. రాజకీయ నాయకులకు విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. సో ఏ రంగం వారిని తీసుకున్నా కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. వీళ్ళు చేయాల్సిన రెమెడీ, శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురుహోరలో గురువారం నాడు అర్చన చేయించుకోవాలి. ఓకే. అంటే వీళ్ళకి ఈ రాసుల వాళ్ళకి మీరు ఆదాయ వ్యయాలు ప్రామాణికం కాదు, జనరల్ గా ప్రామాణికం కాదు. అందుకని నేను చెప్పాను ఆ మాట. జ్యోతిష్కులు చెప్పారు, నేను చెప్తా ప్రామాణికం కాదు అని చెప్తా. అంటే చాలా మంది రాశి ఫలాల్లో ఫస్ట్ ఆదాయ వ్యయం చూస్తారు. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఆదాయ వ్యయాలను పట్టించుకోకండి. అంటే దెర్ ఇస్ నో శాస్త్ర ప్రామాణికం, అంటే శాస్త్ర ప్రామాణికం లేదు. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఉదాహరణ, ఈ సంవత్సరం ఉగాది ఎప్పుడు వస్తుంది? గురువారం వస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం మీరు ఆదాయ వ్యయాలు చూడండి, రాజపూజ అవమానాలు చూడండి. నెక్స్ట్ ఇయర్ గురువారం వచ్చింది అనుకో, మళ్ళీ ఇవే ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గురువారం వచ్చింది అనుకో, ఇవే ఉంటాయి. వారాన్ని బట్టి మారుతాయి. ఎస్. సో సోమవారం నుండి ఆదివారం వరకు ఏ రోజు ఉగాది వచ్చినా ఆ రోజు ఇవే ఆదాయ వ్యయాలు ఉంటాయి. సో అందుకని శాస్త్ర ప్రామాణికం కాదు అని చెప్పిన. శాస్త్ర ప్రామాణికం కాదు, అందుకని నేను వాటిని ఎంటర్టైన్ చేయలేదు. నెక్స్ట్ సింహరాశి. సో సింహరాశికి అష్టమ శని నడుస్తా ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఎం అనే లెటర్ కానీ, మీడియా అనే లెటరు. సో ఎమ్తో పేరున్నటువంటి వాళ్ళందరికీ, పీతో పేరున్నటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ సఫర్ అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. సో అష్టమ శని నడుస్తూ ఉంది. ఇంట్లో ఆడవారికి, తల్లిదండ్రులకు ఎవరికైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు, అలాగే ఇంట్లో ఉండేటువంటి వాళ్లకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఆడవాళ్ళైతే పీసీఓడి, మగవాళ్ళైతే ఇతరత్ర మానసికమైన సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గేటువంటి అవకాశం ఉంది. కోరుకున్నటువంటి ప్లేస్మెంట్స్ రావు, వీసాలు రిజెక్ట్ అవుతాయి. అవివాహితులకు అలాగే వెయిటింగ్ పీరియడ్, సంతానం లేని వారికి వెయిటింగ్ పీరియడ్, ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు కోల్పోతారు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు సిబిఐ, ఏసీబీ లాంటి కేసులు ఉంటాయి, కాంట్రాక్టర్లకు, వ్యాపారస్తులకు ఈడీ లాంటి సమస్యలు, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి సమస్యలు బాధిస్తాయి, స్త్రీలకు భార్యాభర్తల మధ్యన గొడవలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది. ఈ సంవత్సరం అష్టమ శని ఎఫెక్ట్ చాలా భయంకరంగా ఉంది. మరియు జూన్ నుండి వ్యయ గురువు ప్రారంభమవుతా ఉన్నాడు కాబట్టి చాలా సమస్యలు ఉండబోతా ఉన్నాయి. ఆర్థిక పరంగా, న్యాయపరంగా, సామాజికంగా సమస్యలు ఉంటాయి కాబట్టి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడము, శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద అర్చన నిర్వహించడము, గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు సింహరాశి వారు. తర్వాత కన్యారాశికి 100కి ఇంచుమించుగా 95% అనుకూలంగా ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. కొత్త అవకాశాలు వెతుక్కొస్తాయి. మీకు కావలసిన వాళ్ళు మంచి పొజిషన్లో రాజయోగులుగా ఏర్పడతారు. మీకు కావలసిన మనుషులు మంచి పొజిషన్కు రావడం వల్ల వాళ్ళ ద్వారా సమాజంలో, మీకు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కొన్ని పనులు చేయించుకోగలుగుతారు, లైజనింగ్ చేసుకోగలుగుతారు. సో బ్యూరోక్రాట్లు పరిచయం అవుతారు.
చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు విపరీతంగా రాజయోగం కనిపిస్తూ ఉంది. రాజకీయ రంగంలో ఉండేవారికి, వ్యాపార రంగంలో ఉండే స్త్రీలు విశేషించి విపరీతమైనటువంటి డబ్బు సంపాదించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం బాగుంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. అవివాహితులకు వివాహ యోగ సూచనలు, సంతానం లేని వారికి సంతాన యోగ సూచనలు, అన్ని రంగాల వారికి, రైతులకు, కళాకారులకు, క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది. సో కన్యా రాశి వారికి 100కు 100% అనుకూలంగా ఉంది. ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. ఓకే, తులారాశి. నెక్స్ట్ తులారాశి. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఓపెనింగ్ లోనే 6 అనే లెటర్ ఉండేవాళ్ళు తులారాశి వాళ్ళు. సో తులారాశి జాతకంలో ప్రస్తుతం శని 6వ స్థానంలో ఉంది, అంటే రోగస్థానము మరియు శత్రుస్థానము. అందువల్ల శత్రువులు మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తులారాశి వాళ్లకు న్యాయపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, సామాజికమైన ఇబ్బందులు, మీ కుటుంబంలో పెను సంచలనం జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏదో ఒక పెను సంచలనం మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. చెడు పరంగా జరగవచ్చు, లేదా శత్రువులు మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. అది మినహా మిగతా అంతా అనుకూలంగా ఉంది. సో మిమ్మల్ని మీరు కొత్తగా సమాజంలో ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు మార్చుకోండి, అందంగా మార్చుకోండి, గోల్స్ పెద్దగా పెట్టుకోండి, అచీవ్ బిగ్, గోల్స్ బిగ్. సో ఆ రకంగా మిమ్మల్ని మీరు మార్చుకోండి. తిరునలార్ శనీశ్వరాలయం ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం ద్వారా తులారాశి వాళ్ళు సమస్యల నుండి గట్టెక్కుతారు. ఓకే, తర్వాత వృశ్చిక రాశి. సో నెక్స్ట్ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి విపరీత రాజయోగం ప్రారంభం అవుతా ఉంది. ముఖ్యంగా కళాకారులకు, క్రీడాకారులకు, సినిమా నటులకు, యాంకర్లకు, మీడియా రంగంలో ఉండేవారికి విశేషించి అనుకూలంగా ఉండబోతా ఉంది. వృశ్చిక రాశి వారికి గురుబలము, శనిబలము, రాహుకేతు బలం అనుకూలంగా ఉంది. విపరీతమైన రాజయోగం ప్రారంభం కాబోతా ఉంది. చాలా అవకాశాలు మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. లగ్జరీస్ మెయింటైన్ చేస్తారు. వాహనాలు కొంటారు, ఇండ్లు కొంటారు, భూములు కొంటారు, ఫామ్ హౌస్లు కొంటారు. చాలా అనుకూలంగా ఈ సంవత్సరం అనురాధ, జ్యేష్ఠ, అలాగే విశాఖ 4వ పాదం వారికి కనబడబోతా ఉంది. సో వీళ్ళకు ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ధనుస్సు. సో ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. ఎక్కువ డబ్బు వల్ల మీరు సమస్యల పాలవబోతున్నారు. ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా వీళ్ళు అప్పులు ఇవ్వడం వల్ల, ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల సమస్యల బారిన పడే అవకాశం ఉంది. సో వీళ్ళ దగ్గర ఇందాక చెప్పినట్టు వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటే లిక్విడ్ క్యాష్ ఇంట్లో పెట్టుకోండి, లేదా ప్రభుత్వ బ్యాంకుల్లో వేసుకోండి. ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా కాదు, ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా వేసుకుంటే బ్యాంకు కూడా దివాళా తీసే అవకాశం ఉంది. అందుకని ప్రభుత్వ బ్యాంకుల్లో వేసుకోండి, లేదా ఇంట్లో లిక్విడ్ క్యాష్ పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్మెంట్ల జోలికి వెళ్ళొద్దు, అప్పుల జోలికి వెళ్ళొద్దు, చిట్టీల జోలికి వెళ్ళొద్దు. మీ దగ్గర ఉన్న డబ్బులు దాచుకుంటే అవే 10,000 మీకు. సో విద్యార్థులకు ఉత్తీర్ణ శాతం బాగుంటుంది. చెడు అలవాట్ల వల్ల సమస్యల బారిన పడతారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. సో అవివాహితులకు వివాహ సూచనలు, సంతానం లేని వారికి సంతానము, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది. సో ఏ రంగం వారికి తీసుకుని అనుకూలంగా ఉంటుంది. అర్ధాష్టమ శని కారణం చేత తిరునల్లార్ శనీశ్వరాలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి కట్టెక్కుతారు. ఓకే ఓకే, తర్వాత రాశి మకర రాశి. సో మకర రాశి వారికి 100% అనుకూలంగా ఉంది. శని, రాహు, కేతు, కుజుడు, గురువు అనుకూలంగా ఉన్నారు. విపరీత రాజయోగం గోచరిస్తూ ఉంది. విపరీతమైనటువంటి ఆదాయం పెరుగుతుంది. రాజకీయ నాయకులకు జనాల్లో విపరీతమైనటువంటి వశీకరణం ఏర్పడుతుంది. పదవులు లాభిస్తాయి. పార్టీ పదవులు, వ్యక్తిగతమైన పదవులు, అలాగే ప్రభుత్వ పదవులు, నామినేటెడ్ పోస్టులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం ఎలక్షన్లు ఉన్నాయి. ఈ ఎలక్షన్లలో మీరు పోటీ చేస్తే గెలిచే అవకాశం కనిపిస్తూ ఉంది. మ్యాక్సిమం ఎరుపు రంగు బట్టలు వాడే ప్రయత్నం చేయండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. సో చాలా అనుకూలంగా మకర రాశి వారికి ఉంది. ఏ రంగం వారైనా, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులు, కళాకారులు, క్రీడాకారులు అందరికీ అనుకూలంగా ఉంది. ఎటువంటి రెమెడీస్ వీళ్ళకు అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ కుంభరాశి. సో కుంభరాశి ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఎస్ అనే లెటర్ కుంభరాశికి సంబంధించింది. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్. సో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు కూడా దాంట్లోనే ఉన్నావు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరము. సో సమస్యల బారిన పడే అవకాశం ఉంది. సో నమ్మిన వాళ్ళ వల్ల మోసపోవడం, మానసికమైనటువంటి ఇబ్బందులు, శారీరక శ్రమ అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఆడవాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి. పీసీఓడి కానీ, డేట్ కానీ, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కానీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఫుడ్ మంచిగా తీసుకోవాలి. హైజెనిక్ ఫుడ్, మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. స్ట్రెస్ను కంట్రోల్ చేసుకోవాలి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. రాత్రిపూట వాహన ప్రయాణాలు నిషేధము. ఇది గుర్తుంచుకోండి. వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలాగే మీకు విలువైన వస్తువులు, సెల్ ఫోన్ కానీ, ఇతర గ్యాడ్జెట్స్ కానీ ఎత్తుకుపోయే అవకాశం ఉంది దొంగలు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇది కుంభరాశి వారికి. ఓకే, మీనరాశి. సో చివరిది మీనరాశి. మీనరాశి వారికి ఈ సంవత్సరం టెస్టింగ్ టైం అని చెప్పాల్సి ఉంటుంది. 100కి 100% కాదు, 110% నెగిటివ్గా ఉన్నటువంటి రాశి మీనరాశి. ఆరోగ్యపరంగా, సామాజికంగా, న్యాయపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఏసీబీ కేసులు, సిబిఐ కేసులు, ఈడీ కేసులు, ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు, వాహన ప్రమాదాలు, దొంగతనాలు జరగడము, అగ్ని ప్రమాదాలు, చోర భయాలు, సో యు నేమ్ ఇట్,
ప్రతి విషయంలోనూ భార్యాభర్తల విషయంలో సమస్యలు, కుటుంబంలో సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అన్ఎక్స్పెక్టెడ్గా జాబ్ పోవడము, వ్యాపారంలో నష్టం రావడము, ఉద్యోగం పోవడము, ఏ రంగంలో తీసుకున్నా 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వారికి పూర్తిగా సమస్యలు గోచరిస్తూ ఉన్నాయి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడము, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడము, అన్నిటికంటే ముఖ్యము కోపాన్ని తగ్గించుకోవడము, ఇగోను తగ్గించుకోవడము, జలసును తగ్గించుకోవడం వల్ల వీళ్ళు సమస్యల నుండి గట్టెక్కుతారు మీనరాశి వారు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. ఈరోజు మాకు టైం ఇచ్చి పరాభవ నామ సంవత్సరంలో అందరికీ ఒక బూస్టప్ ఇచ్చారు, ఏ రాశి బాగుంటుంది ఏ రాశి బాగుండదు అని. అండ్ లైఫ్ స్టైల్కి సంబంధించి కూడా కొంచెం మోటివేషన్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ.